This conference will now be recorded. ఓకే. లాస్ట్ సెషన్లో మనం బేస్ లైన్ కాన్ఫిగరేషన్, బిజినెస్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్, బిజినెస్ రిక్వైర్మెంట్ ఎట్లా వస్తుంది చూసుకున్నాము. దాని తర్వాత టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్, సపోర్ట్ ప్రాజెక్ట్ అని తెలుసుకున్నాము. ఈచ్ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, ఒక కన్సల్టెంట్గా మనం ఏం చేయాలో బ్రీఫ్గా హై లెవెల్లో ఒక ఐడియా వచ్చింది నిన్న. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నామని అనుకుందాం. మనం అస్యూమింగ్ మనం ఫికో అయిపోయింది, జాబ్ వచ్చింది, ప్రాజెక్ట్ అలొకేట్ అయింది. మనకు అలొకేట్ అయిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అస్యూమింగ్ మనకి జాబ్ వచ్చింది, ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాము. మీరు జాయిన్ అయిన ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనుకోండి. ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారో అది ఓన్లీ ఇంప్లిమెంటేషన్ కాదు, దాన్ని స్పెసిఫిక్గా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటే కంప్లీట్ కొత్త కంపెనీ కోడ్ని సెటప్ చేస్తున్నాము. క్లయింట్ దగ్గర ఎస్ఐపిని ఫస్ట్ టైం ఇన్స్టాల్ ఎప్పుడైతే చేస్తారో దాన్ని ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అని జనరల్గా అంటారు. ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు ఇంప్లిమెంటేషన్ అని చెబితే ఈజ్ ఇట్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అని పర్టికులర్గా అడుగుతారు. ఎందుకంటే రోల్అవుట్ ప్రాజెక్ట్ని చాలా మంది ఇంప్లిమెంటేషన్గా అనుకుంటారు. రోల్అవుట్కి ఇంప్లిమెంటేషన్కి తేడా తెలియదు కాబట్టి స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ అడుగుతారు. ఎప్పుడైతే మనం ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఫస్ట్ కంపెనీ కోడ్ తర్వాత మీరు ఏ కంపెనీ కోడ్ యాడ్ చేసినా కూడా దాన్ని రోల్అవుట్ అంటారు. రోల్అవుట్కి ఇంప్లిమెంటేషన్కి డిఫరెన్స్ తెలియాలి. మన అసంప్షన్ ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నామన్న మైండ్ సెట్ తోటే నేర్చుకోవాలి. అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉన్నామంటే మీకు తెలియాల్సినవి 2 థింగ్స్. ఒకటి లెగసీ సిస్టమ్, రెండోది వచ్చేసి ఎస్ఐపి సిస్టమ్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఇప్పటి నుంచి మనం ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అంటున్నామో బై డిఫాల్ట్గా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అని మీనింగ్. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అని నేనన్నా ఇంకెవరైనా కూడా అది స్పెసిఫిక్గా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్, రోల్అవుట్ కాదని అర్థం చేసుకోండి. రైట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మీరున్నప్పుడు 2 పాయింట్స్ మీకు బేసిక్గా ఐడియా ఉండాలి. ఒకటి వచ్చేసి లెగసీ సిస్టమ్, రెండోది వచ్చేసి ఎస్ఐపి సిస్టమ్. లెగసీ సిస్టమ్ అంటే క్లయింట్ ఎస్ఐపిలోకి రావడానికి ముందు వాడే సిస్టమ్. ఎవరైతే ఎస్ఐపిలోకి ఎంటర్ అవ్వాలనుకుంటారో, ఏ క్లయింట్ అయితే ఎస్ఐపి ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తాడో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్లో ఉంటారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఏ క్లయింట్ అయితే ఎస్ఐపిని పర్చేస్ చేస్తాడో, ఎస్ఐపి పర్చేస్ చేయడం అంటే ఎస్ఐపి లైసెన్స్ని కొంటారు. బేసిక్గా ఎస్ఐపి అంటే ఎస్ఐపి లైసెన్స్ని పర్చేస్ చేస్తారు. అంటే ఫిజికల్ ప్రోడక్ట్ ఉండదు. ఎస్ఐపి లైసెన్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేసే కంపెనీసే ఉంటాయి. ఏ కంపెనీ కూడా ఈరోజు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసి ఎస్ఐపిని పర్చేస్ చేయరు, ఎవరు చేయరు. అట్లా ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న ఈఆర్పి అప్లికేషన్తో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వాళ్ళ బిజినెస్ మేబీ 1 year తర్వాత కానీ, 2 year తర్వాత కానీ, 3 year తర్వాత కానీ, రైట్, మన బిజినెస్ ఇప్పుడు బాగా గ్రో అయింది, మనం అప్లికేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం స్టాండర్డ్గా, స్టెబిలైజ్డ్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఎస్ఐపిలోకి ఎంటర్ అవుతారు. ఎందుకు అంటే ఎస్ఐపి అనేది కొంచెం కాస్ట్లీ అప్లికేషన్. కాస్ట్లీ అప్లికేషన్ అంటే చిన్న చిన్న కంపెనీస్ కానీ, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన కంపెనీస్ కానీ ఎస్ఐపిని అఫోర్డ్ చేయలేవు. ఎస్ఐపి పర్చేస్ చేయాలంటే క్రోడ్స్లో మనీ పే చేయాలి. థౌజండ్స్లో ఉండదు, ల్యాక్స్లో ఉండదు, కాస్ట్ వచ్చేసి క్రోడ్స్లో ఉంటుంది. ఎవరైనా కొత్తగా కంపెనీస్ సెటప్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా క్రోడ్స్ ఆఫ్ అమౌంట్ ఎస్ఐపి అప్లికేషన్ పైన ఏ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేయదు. ఫస్ట్ వాళ్ళు బిజినెస్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి బిజినెస్ గ్రోత్ అయిన తర్వాత, బిజినెస్ గ్రో అయిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ ఐటీ పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ప్రొసీజర్లో, ఆ ప్రాసెస్లో ఎస్ఐపి అప్లికేషన్ని సిస్టంలోకి తీసుకొస్తారు. అంటే వీళ్ళు ఎస్ఐపిలోకి రావడానికి ముందు వాళ్ళ బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతుందని మీనింగ్. వీళ్ళ బిజినెస్ ఆల్రెడీ ఎప్పటి నుంచైనా రన్ అవ్వచ్చు. లాస్ట్ 6 months నుంచి రన్ అవ్వచ్చు, 1 year నుండి రన్ అవ్వచ్చు, లాస్ట్ 2 years, 3 years, 5 years, 10 years, ఎప్పటి నుంచైనా రన్ అవ్వచ్చు. అంటే సింపుల్గా ఎగ్జిస్టింగ్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ మాత్రమే ఎస్ఐపిలోకి మ్యాక్సిమం ఎంటర్ అవుతాయి. అంటే ఏ కంపెనీ కూడా ఈరోజు స్టార్ట్ చేసి రేపు ఎస్ఐపిలోకి రాదు. వాళ్ళు ఎస్ఐపిలోకి వస్తున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు మార్కెట్లో. వాళ్ళు చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక అప్లికేషన్లో రికార్డ్ చేస్తున్నారు. ఆ అప్లికేషన్ నాన్ ఎస్ఐపి అప్లికేషన్.
లెగసీ సిస్టమ్ అంటే నాన్ ఎస్ఐపి సిస్టమ్ అని అర్థం. ప్రజెంట్ వాళ్ళు ఎస్ఐపిలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు అంటే ఎస్ఐపికి ముందు ఇంకేదో వాడుతున్నారు. అట్లా మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. మీకు టాలీ ఉండొచ్చు, జేడి ఎడ్వర్డ్స్ ఉండొచ్చు, ఒరాకిల్ ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉండొచ్చు. అట్లా డిఫరెంట్ ఈఆర్పి అప్లికేషన్స్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. వాళ్ళు ఏ అప్లికేషన్ అయినా వాడొచ్చు. మార్కెట్లో అవైలబుల్ ఉన్న డిఫరెంట్ అకౌంటింగ్ అప్లికేషన్స్లో, ఈఆర్పి అప్లికేషన్స్లో మీ క్లయింట్ ఏ అప్లికేషన్ అయినా వాడొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ లెగసీ సిస్టంలో నుండి ఎస్ఐపిలోకి మైగ్రేట్ అవుతారు. లెగసీ సిస్టమ్ నుండి ఎస్ఐపి సిస్టంలోకి మైగ్రేట్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. లెగసీ సిస్టంలో నుండి బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఐపి సిస్టంలోకి తీసుకురావాలి. దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ అంటాము. ఇందులో మళ్ళీ స్పెసిఫిక్గా ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అంటే కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఐపిలోకి తీసుకొస్తున్నామని అర్థం. కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ అంటే వాళ్ళ పర్టికులర్ కంపెనీ కోడ్ గురించి కాకుండా ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్ గురించి మనకి ఐడియా ఉండాలి. ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఇక్కడ మీరు ఏదో ఒక కంపెనీ పేరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లెనోవో తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్కి లెనోవో అనేది తీసుకుంటే లెనోవో అనేది ఒక కంపెనీ. మీరు ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ లీగల్ ఎంటిటీని రిప్రజెంట్ చేయరు, గ్రూప్ని రిప్రజెంట్ చేస్తారు, కంపెనీ నేమ్ని రిప్రజెంట్ చేస్తారు, అంటే బ్రాండ్ని రిప్రజెంట్ చేస్తారు. నేను లెనోవో గురించి మాట్లాడేటప్పుడు లెనోవో అనేది ప్రెసెంట్ ఎస్ఐపిలో లేదని మనం అనుకుందాం. లెనోవో అనేది ప్రెసెంట్ ఎస్ఐపిలో లేదు. లెనోవో ఏదో ఒక అప్లికేషన్ వాడుతుంది అన్నప్పుడు ఒకే అప్లికేషన్ అన్ని దగ్గర వాడాలి అనే రూల్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో ఒక 20 కంట్రీస్లో ఆపరేట్ అవుతుంది. కొన్ని కంట్రీస్లో టాలీ వాడొచ్చు, కొన్ని కంట్రీస్లో ఒరాకిల్ వాడొచ్చు, కొన్ని కంట్రీస్లో డైనమిక్స్ వాడొచ్చు, కొన్ని కంట్రీస్లో జేడి ఎడ్వర్డ్స్ వాడొచ్చు, ఇంకా కొన్ని కంట్రీస్లో ఇంకేదైనా అప్లికేషన్ వాడొచ్చు. ఎందుకు అంటే వాళ్ళు ఒక్కొక్క కంట్రీలో బేస్డ్ ఆన్ బిజినెస్ని బట్టి వాళ్ళు చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని, ఆ కంపెనీ నెట్వర్క్ని బట్టి వాళ్ళు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కంపెనీ బిజినెస్ ఎక్కువగా లేదు ఒక పర్టికులర్ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయరు, అంటే తక్కువ కాస్ట్లో వచ్చే అప్లికేషన్ని ఆ కంట్రీలో వాడతారు. అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క అప్లికేషన్ లెనోవో వాడొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో మేము ఎస్ఐపిలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈఆర్పి అప్లికేషన్ని లెగసీ సిస్టంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎస్ఐపి సిస్టంలోకి మార్చాలి. ఈ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు ఎస్ఐపి దగ్గర నుంచి లైసెన్స్ పర్చేస్ చేస్తారు. ఎస్ఐపి దగ్గర నుండి లైసెన్స్ తీసుకుంటారు. ఎస్ఐపి దగ్గర లైసెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎస్ఐపి దగ్గర అఫీషియల్ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళనే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అని కానీ ఎస్ఐపి పార్ట్నర్స్ అని కానీ అంటారు. మీకు నార్మల్గా గోల్డ్ పార్ట్నర్, సిల్వర్ పార్ట్నర్, ప్లాటినం పార్ట్నర్ డిఫరెంట్గా ఉంటారు. మీకు కన్సల్టింగ్ జాబ్స్ ఎక్కడెక్కడైతే కంపెనీస్లో ఆఫర్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎస్ఐపి పార్ట్నర్స్ అంటారు. ఎస్ఐపి పార్ట్నర్స్ అంటే మీ డెలాయిట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ, ఎన్టీటీ డేటా కానీ, అట్లా చాలా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఎవరైతే ఎస్ఐపి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అంటే ఇంప్లిమెంటేషన్ కానీ, సపోర్ట్ కానీ, ఇట్లాంటి సొల్యూషన్స్ ఏ కంపెనీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయో అవన్నింటినీ కూడా ఎస్ఐపి పార్ట్నర్స్ అంటారు. ఇప్పుడు లెనోవో ఎస్ఐపి లైసెన్స్ పర్చేస్ చేయగానే ఈ పార్ట్నర్స్ అందరూ కూడా లెనోవోని అప్రోచ్ అవుతారు. లెనోవో కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది, ఓకే ఎవరు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, వాళ్ళ నుంచి కొటేషన్స్ కానీ బిడ్డింగ్ కానీ ఇన్వైట్ చేస్తుంది. బిడ్డింగ్ ఇన్వైట్ చేస్తుంది అంటే ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ కంపెనీలో నుంచి సేల్స్ పర్సన్స్ వస్తారు. ప్రీ సేల్స్ అని కానీ సేల్స్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు లెనోవో ఆఫీస్ని విజిట్ చేస్తారు, లెనోవో మేనేజ్మెంట్తో మాట్లాడతారు. మేము సో అండ్ సో కంపెనీ ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ సర్వీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము, ఇది మా కంపెనీ బ్యాక్గ్రౌండ్, మేము ఈ కంట్రీలో ఇంతమంది క్లయింట్స్కి ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేసాము, వీళ్ళందరూ మా క్లయింట్స్, ఈ ఇండస్ట్రీలో మేము ఆల్రెడీ ఎక్స్పర్ట్స్. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు. ప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ మాట్లాడిస్తారు, అవన్నీ చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత లెనోవో వాళ్ళు ఏం చేస్తారు అంటే సరే ఇది మా రిక్వైర్మెంట్ అని హై లెవెల్లో చెప్తారు. అంటే ఒకవేళ లెనోవో వాళ్ళతో చేయించుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇది మా రిక్వైర్మెంట్ అని హై లెవెల్లో చెప్తారు. అంటే మేము ప్రెసెంట్ 20 కంట్రీలో ఆపరేట్ చేస్తున్నాము, ఫస్ట్ మేము ఇక్కడ చేయాలి, దాని తర్వాత
మెల్లిమెల్లిగా డిఫరెంట్ కంట్రీస్కి ఇంప్లిమెంట్ చేస్తాము. అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్ హై లెవెల్లో వాళ్ళకి చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఏం చేస్తారు అంటే బిడ్డింగ్స్ ఇస్తారు, లేదంటే కొటేషన్స్ సెండ్ చేస్తారు. కొటేషన్స్ అంటే ఓకే, స్టార్టింగ్ లో మనం ఒక 3 కంపెనీ కోడ్స్ చేద్దాము, లేదంటే స్టార్టింగ్ లో ఇండియాలో ఇంప్లిమెంట్ చేద్దాము, లేదంటే ఏషియాలో ఇంప్లిమెంట్ చేద్దాము, యూరోప్ లో ఇంప్లిమెంట్ చేద్దాము, యుఎస్ లో ఇంప్లిమెంట్ చేద్దాము. ఇట్లా ఏదో ఒక కాంటినెంట్ కానీ స్పెసిఫిక్ కంట్రీ కానీ పిక్ చేసుకుంటారు. అంటే ఇది పైలట్ ఇంప్లిమెంటేషన్, పైలట్ బ్యాచ్ లాగా ఒక ఫస్ట్ స్టేజ్ కానీ ఫస్ట్ వేవ్ కానీ ఫస్ట్ ఫేజ్ కానీ చెప్తారు. ఈ దాంట్లో వాళ్ళు ఒక 2-3 కంట్రీస్ కానీ లేదంటే ఒక స్పెసిఫిక్ కాంటినెంట్ కానీ రీజియన్ కానీ పిక్ చేసుకొని అందులో ఉన్న ఆర్గనైజేషన్స్ని, అందులో ఉన్న బిజినెసెస్ని ఎస్ఐపిలోకి తీసుకొస్తారు. దీనికి వాళ్ళు ఏం చేస్తారు, ఎఫర్ట్ ఎస్టిమేషన్ కానీ కాస్ట్ బ్రేకప్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మేము ఇవన్నీ చేస్తాము, మాకు ఒక 8 months టైం పడుతుంది, 8 monthsలో ఏషియాలో మేము ఇంప్లిమెంట్ చేసిస్తాము, లేదంటే 10 months పడుతుంది, 1 year పడుతుంది, ఇంత మా ఇంత కాస్ట్ అవుతుంది. అట్లా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బిడ్డింగ్ కానీ కొటేషన్ కానీ షేర్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని లెనోవో వాళ్ళు ఏం చేస్తారు, ఇవాల్యుయేట్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని లెనోవో ఇవాల్యుయేట్ చేస్తుంది. ఓకే, ఎక్స్ కంపెనీ ఇంత అంటుంది, వై కంపెనీ ఇంత అంటుంది, జెడ్ కంపెనీ ఇంత అంటుంది, ఇంత బడ్జెట్ ఉంది, ఏ కంపెనీ గురించి ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తారు. ఏదో ఒక కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీకి ఇచ్చారు. ఆ ఎక్స్ కంపెనీ మీరు ఏదన్నా అనుకోవచ్చు, డెలాయిట్ అనుకోవచ్చు, విప్రో అనుకోవచ్చు, ఇన్ఫోసిస్ అనుకోవచ్చు, టీసీఎస్, టెక్ మహీంద్రా, మార్కెట్లో చాలా ఉన్నాయి. అట్లా ఏ కంపెనీకైనా ప్రాజెక్ట్ వెళ్ళొచ్చు. వన్స్ ఒక కంపెనీకి ప్రాజెక్ట్ వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే హై లెవెల్లో ఫస్ట్ ఈ లెనోవో గురించి ఐడెంటిఫై చేస్తారు, అంటే స్టడీ చేస్తారు. లెనోవో బిజినెస్ స్కోప్ ఏంటి, లెనోవో బిజినెస్ స్కోప్ ఏంటి అంటే వాళ్ళు ఎన్ని కంట్రీస్లో ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకి బిజినెస్ ప్రాసెసెస్ ఏంటి, ఎస్ఐపిలో వాళ్ళు ఏమేం బిజినెస్ ప్రాసెస్ని తీసుకొని రావాలనుకుంటున్నారు. అంటే ఫైనాన్స్ ఉంది, కాస్టింగ్ ఉంది, పర్చేసింగ్ ఉంది, సేల్స్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, హెచ్ఆర్ ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ మనకి ఎస్ఐపిలో ఉన్నాయి. ఈ లెనోవో వాళ్ళు ఏమేం బిజినెస్ ప్రాసెసెస్ని ఎస్ఐపిలోకి తీసుకురావాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మన ఎఫర్ట్ ఎస్టిమేషన్ కానీ బడ్జెట్ కానీ ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఇవన్నీ అయిన తర్వాత లెనోవో ఏం చేస్తుంది, ఓకే మనకి ప్రాజెక్ట్ వచ్చింది, లెనోవో అంటే మీ కన్సల్టింగ్ కంపెనీ ఏం చేస్తుంది, ఫైన్ మనకి లెనోవో ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ముందుగానే డిసైడ్ అవుతుంది. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ముందుగానే డిసైడ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మేలో ఉన్నాము, జూన్లో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ మార్చిలో ప్రాజెక్ట్ గోలైవ్ అవ్వాలి. జూన్లో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ మార్చిలో కానీ నెక్స్ట్ మంత్ మేలో కానీ వాళ్ళు మీరు పెట్టిన డ్యూరేషన్ని బట్టి 6 month ప్రాజెక్టా, 9 month ప్రాజెక్టా, 1 year ప్రాజెక్టా, 2 year ప్రాజెక్టా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు టైం లైన్స్ డిసైడ్ చేస్తారు. ఈ టైం లైన్ డిసైడ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అవుతుంది అని వీళ్ళకి ముందే అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఒక టీంని ఫామ్ చేసుకుంటారు. దాన్ని ప్రాజెక్ట్ టీం అంటారు. ఓ ప్రాజెక్ట్ మేనేజర్ని అలొకేట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయాలి, ఈ బిజినెస్ ప్రాసెస్ని బేస్ చేసుకొని ఒక టీంని ఫామ్ చేసుకోవాలి. ఒక టీంని ఫామ్ చేసుకునేటప్పుడు ఎంతమంది కన్సల్టెంట్స్ కావాలి, ఫస్ట్ మన ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి అంటే ఈ బిజినెస్ ప్రాసెస్కి అంటే లెనోవో ఆర్గనైజేషన్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెసెస్ ఏంటి, ఎన్ని లీగల్ ఎంటిటీస్ ఉన్నాయి, అంటే ఎన్ని కంపెనీ కోడ్స్ మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి, ఆ బిజినెస్ వాల్యూమ్ ఎంత, చిన్న సైజ్ బిజినెసా, మిడ్ సైజ్ బిజినెసా, లేదంటే లార్జ్ స్కేల్ బిజినెసా, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని బట్టి ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, ఓకే నాకు ఈ మాడ్యూల్లో ఒక కన్సల్టెంట్ సరిపోతాడు, ఈ మాడ్యూల్లో నాకు 2 కన్సల్టెంట్స్ కావాలి, ఈ మాడ్యూల్లో నాకు 3 కన్సల్టెంట్స్ కావాలి. ప్రాజెక్ట్ మేనేజర్ రిసోర్స్ అలొకేషన్ చేసుకుంటాడు, అంటే రిసోర్స్ రిక్వైర్మెంట్ని ప్రిపేర్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ నాకు 9 monthsలో కంప్లీట్ చేయాలి అంటే, 1 monthలో కంప్లీట్ చేయాలంటే, 1 year కానీ 6 months కానీ, ఈ డ్యూరేషన్లో ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేయాలి అంటే నాకు ఇంతమంది రిసోర్సెస్ అవసరం అవుతారు. ఇంతమంది రిసోర్సెస్ అవసరమైనప్పుడు ఈ రిసోర్స్ కాస్ట్ ఎంత, ఓవరాల్ నీ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, క్లయింట్ దగ్గర నుంచి మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాము, ఆ ఛార్జ్ని బట్టి ఆ కాస్ట్ని బట్టి నీ రిసోర్స్ ప్లానింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చే ప్రాఫిటే 100 rupees ఉన్నప్పుడు, లేదంటే నువ్వు కస్టమర్ దగ్గర నుంచి 100 ఛార్జ్ చేసేటప్పుడు నీ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి నువ్వు 80 rupees పే చేయలేవు, 50 rupees పే చేయలేవు, 60 rupees పే చేయలేవు. ఎందుకు అంటే వాళ్ళకి పే చేసే అమౌంట్తో పాటు నీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ పోయిన తర్వాత నువ్వు ప్రాఫిట్ చూపెట్టాలి ప్రాజెక్ట్ పైన. ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ నీకు ప్రాజెక్ట్లో ప్రాఫిట్ కనబడాలి అంటే నువ్వు రిసోర్సెస్ని చాలా కేర్ఫుల్గా పిక్ చేయాలి. అంటే నువ్వు ప్రతి రిసోర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్ పెట్టుకుంటారు,
ప్రతి రిసోర్స్కి ఒక బడ్జెట్ పెట్టుకుంటారు. అంటే నాకు 3 ఫికో కన్సల్టెంట్స్ కావాలి. 3 ఫికో కన్సల్టెంట్స్ కావాలి అంటే నాకు ఏ లెవెల్ ఫికో కన్సల్టెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెషర్ కావాలా, 3 to 4 year ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ కావాలా, 6 to 8 years కావాలా, అబౌవ్ 10 years కావాలా. ఇప్పుడు నేను అబౌవ్ 10 years ఫికో కన్సల్టెంట్ కావాలి అంటే నాకు ఒక కాస్ట్లో దొరుకుతాడు మార్కెట్లో. 5 to 8 years కావాలంటే ఒక కాస్ట్లో దొరుకుతాడు. 3 to 4 years కావాలంటే ఒక కాస్ట్లో దొరుకుతాడు. 0 to 3 years అంటే ఇంకొక కాస్ట్లో దొరుకుతాడు. నా రిక్వైర్మెంట్, నా ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత? నా రిక్వైర్మెంట్ అంటే ప్రెసెంట్ నా ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ ని బట్టి నేను ఎంత అమౌంట్ అలొకేట్ చేయగలను ఒక రిసోర్స్ పైన. ఆ బేస్ పైన మనం ఏం చేస్తారు, రిక్వైర్మెంట్ కి హెచ్ఆర్ కి చెప్తారు, ఓకే ఇది మా బడ్జెట్, ఈ బడ్జెట్ లో మాకు 3 కన్సల్టెంట్స్ కావాలి. ఆ బేస్ పైన మార్కెట్ లో ఫికో కన్సల్టెంట్స్ కోసం చూస్తారు. మార్కెట్ లో ఫికో కన్సల్టెంట్ కోసం చూడడానికి ముందు ఇంటర్నల్ గా మనకి కన్సల్టెంట్ అవైలబుల్ లో ఉన్నారా లేదా చూస్తారు. ఇంటర్నల్ గా అంటే ప్రతి కంపెనీలో కన్సల్టెంట్స్ ఉంటారు. కొంతమంది ప్రాజెక్ట్ కి ఆల్రెడీ అలొకేట్ అయి ఉంటారు, కొంతమంది బెంచ్ పైన ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ప్రాజెక్ట్ కి అలొకేట్ అయి ఉంటారు, కొంతమంది బెంచ్ పైన ఉంటారు, కొంతమంది ఉన్న ప్రాజెక్ట్ అబౌట్ టు కంప్లీట్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఇంప్లిమెంటేషన్ లో చేస్తున్నాడు, ఆ ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ మంత్ ఈ కన్సల్టెంట్ అవైలబుల్ అయిపోతాడు. అట్లా ఏ కన్సల్టెంట్స్ ఉన్నారు, ప్రాజెక్ట్ మేనేజర్ చాయిస్ కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, ఓకే లెనోవో ఇది పెద్ద క్లయింట్, మనకి వన్ ఆఫ్ ది బిగ్ క్లయింట్, ప్రెస్టీజియస్ క్లయింట్, మనం చాలా కేర్ఫుల్ గా చేయాలి ప్రాజెక్ట్, రిస్క్ తీసుకోవడానికి లేదు, నాకు మంచి స్కిల్ సెట్ ఉన్న క్యాండిడేటే కావాలి, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉండాలి. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ రిక్వైర్మెంట్ మార్చేస్తారు. కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, బట్ నాకు మంచి క్యాండిడేట్ కావాలి, స్కిల్డ్ రిసోర్స్ కావాలి అంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఓకే ఇది నార్మల్ బిజినెసే, నాకేం కావాలంటే ఒక మంచి సీనియర్ కన్సల్టెంట్ ఇవ్వండి, ఒక నార్మల్ కన్సల్టెంట్ అని ఇచ్చేయండి, నేను మేనేజ్ చేసుకుంటాను అంటారు. ఒక కన్సల్టెంట్ 3 to 4 years ఇచ్చేయండి సరిపోతుంది. ఒక కన్సల్టెంట్ ని 7 to 8 years మధ్యలో ఒక ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ ని, 3 to 4 years మధ్యలో లేదంటే బిలో 5 years లో ఇంకొక కన్సల్టెంట్ ని ఇవ్వండి, నేను ఐ విల్ మేనేజ్ అంటాడు ప్రాజెక్ట్ మేనేజర్. అట్లా వాళ్ళు ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు. దాని తర్వాత టీమ్ నంతా గ్యాదర్ చేసుకుంటారు. అంటే ఇంటర్నల్ గా నీకు కన్సల్టెంట్ ఉంటే వాళ్ళని ప్రాజెక్ట్ కి ట్యాగ్ చేస్తారు, అలొకేట్ చేస్తారు. లేదు అంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత ఇమీడియట్ గా కావాలి, మనకి ఎంత ఇమీడియట్ గా కావాలంటే మన ఎగ్జాంపుల్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వాలి. మన రిక్వైర్మెంట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నీకు ఇంటర్నల్ గా సరైన రిసోర్స్ లేడు, అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా నువ్వు కన్విన్స్ అవ్వలేదు, నీ దగ్గర అవైలబుల్ ఉన్న రిసోర్స్ తో నువ్వు కన్విన్స్ అవ్వలేదు, ఈ రిసోర్స్ తో ఈ క్యాండిడేట్ తో నేను మేనేజ్ చేయలేను, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న క్యాండిడేట్ కావాలి, ఈ ఏరియాస్ లో నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ కావాలి. ప్రజెంట్ ఇంటర్నల్ గా మనకున్న కన్సల్టెంట్స్ లో నాకు ఆ స్కిల్ సెట్ కనబడలేదు, ఐఎమ్ నాట్ ఓకే విత్ మన ఎగ్జిస్టింగ్ కన్సల్టెంట్. వాళ్ళు ఏం చేస్తారు, హెచ్ఆర్ కి చెప్తారు, కన్సల్టెంట్ ఇంటర్నల్ గా దొరకట్లేదు నాకు, ఈ స్కిల్ సెట్ తో నాకు ప్రొఫైల్స్ పంపించండి అని చెప్తారు. ఈ మాట చెప్పగానే ఏం చేస్తారు హెచ్ఆర్స్, వాళ్ళు సెర్చింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనం నౌకరీలో కానీ, మాన్స్టర్లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ ఇక్కడ అక్కడ పెట్టిన రెజ్యూమ్స్ చూసి వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు స్పెసిఫిక్ గా అడుగుతారు, మన ఎక్స్పీరియన్స్ ఎంత, కరెంట్ సాలరీ ఎంత, ఇవన్నీ అడుగుతారు. దానితో పాటుగా పర్టికులర్ గా ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఏంటి, ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలి, లేదంటే నెక్స్ట్ మంత్ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ 20వ తారీఖు స్టార్ట్ అవుతుంది, లేదంటే ఇంకొక 1 month టైం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, స్పెసిఫిక్ గా క్యాండిడేట్ ని పిక్ చేసేటప్పుడు ఎవరైతే 1 month లో జాయిన్ అవ్వగలరో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇవన్నీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఇట్లాంటివి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అంటే నిజంగానే ఒక క్యాండిడేట్ సూపర్ గా ఉండొచ్చు, కాకపోతే ఆ క్యాండిడేట్ కి 3 months నోటీస్ పీరియడ్ ఉండొచ్చు, ఆ క్యాండిడేట్ కి 2 month నోటీస్ పీరియడ్ ఉండొచ్చు. కానీ నీ రిక్వైర్మెంట్ కి నువ్వు అంతసేపు వెయిట్ చేయలేవు, నీ రిక్వైర్మెంట్ కి నువ్వు 2 months వెయిట్ చేయలేవు, 3 months వెయిట్ చేయలేవు. ఎందుకంటే నీ ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది, నువ్వు ఖచ్చితంగా 1 month లో ఎవరైతే రాగలరో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తావు. ఎవరైతే 1 month లో రాగలవో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తావు. మళ్ళీ నీ ప్రాజెక్ట్ కి సంబంధించి నీకు మళ్ళీ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. 2 కండిషన్స్ ఉన్నాయి నీ దగ్గర కూడా. ఒకటి, 1 month లో నీకు క్యాండిడేట్ రావాలి. రెండోది, క్యాండిడేట్ ఈ అమౌంట్ మధ్యలో మాత్రమే ఉండాలి. అంటే అప్ టు 10 lakhs per annum నేను పే చేయగలను, అంతకు మించి నేను కాస్ట్ అలొకేట్ చేయలేను, ఎందుకంటే నా ప్రాజెక్ట్ కాస్ట్ చాలా తక్కువ ఉంది, ప్రాజెక్ట్లో నాకు బడ్జెట్ లేదు, ఇంతకు మించి నేను అలొకేట్ చేయలేను. ఇట్లాంటప్పుడు ఏమవుతుంది, ప్రొఫైల్స్ అనేవి
తగ్గిపోతాయి అంటే నార్మల్గా ఎవరు చూసినా కూడా నాది 3 months నోటీస్ పీరియడ్ అంటారు, 2 month నోటీస్ పీరియడ్ అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ పెద్దగా షెడ్యూల్ అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ బేస్డ్ రిక్వైర్మెంట్స్. మనకి నార్మల్గా పూల్డ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ బేస్డ్ రిక్వైర్మెంట్ ఉంటాయి. పూల్డ్ రిక్వైర్మెంట్ అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏ క్లయింట్ ఏ ప్రాజెక్ట్ అనేది తెలియదు. జనరల్గా ఫికో కన్సల్టెంట్ అని తెచ్చి పెట్టేస్తారు, ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ పంపిస్తారు. వాటిని పూల్డ్ రిక్వైర్మెంట్ అంటారు. అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కానీ ఈ పర్టికులర్ క్లయింట్ కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే కన్సల్టెంట్స్ని తీసి పెట్టుకుంటారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉంటే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ పంపించేస్తారు. ఇంకోటి ఏంటి, ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. ఇట్లాంటి వాటికి ఏంటంటే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లోకి కావాలి, ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి కావాలి, ఇది రిక్వైర్మెంట్. 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే అప్ టు 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, బట్ బడ్జెట్ మాత్రం ఇంతే, 1 monthలో రావాలి, ఇది కండిషన్స్. ఇట్లాంటప్పుడు ఏమవుతుంది, హెచ్ఆర్స్ స్పెసిఫిక్గా పట్టుకుంటారు. ఎవరైతే ఈ బడ్జెట్ మధ్యలో ఉన్నారో, ఎవరైతే ఈ బ్రాకెట్లో ఉన్నారో, ఎవరైతే 1 month లోపల జాయిన్ అవ్వగలరో, ఎవరైతే కన్ఫర్మ్గా జాయిన్ అవ్వగలరో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇట్లా షెడ్యూల్ చేసినప్పుడు మీ ప్రాజెక్ట్ మేనేజర్కి వేరే పని ఉండదా అంటే అట్లా ఉండదు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని ప్రొఫైల్స్ని ఇంటర్వ్యూస్ చేయరు. అన్ని ప్రొఫైల్స్ ఇంటర్వ్యూ చేయరు. హెచ్ఆర్ ఏం చేస్తారు, కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి మేబీ ఒక 5 ప్రొఫైల్స్ కానీ 10 ప్రొఫైల్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్కి పంపించినప్పుడు వాళ్ళు జస్ట్ ప్రొఫైల్ ఒక హై లెవెల్లో చూస్తారు. ఓకే, ఎంత ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ప్రజెంట్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ నోటీస్ పీరియడ్లో ఉన్నారా, లేదంటే ఇంకా వర్క్ చేస్తున్నారు, రిజైన్ చేయలేదు, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఏదో చెప్తారు, ఓకే ఈ 3 ప్రొఫైల్స్ని ఇంటర్వ్యూ లైన్అప్ చేయండి అంటారు. ఆ 10లో ఏదో ఒక 3 సెలెక్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఏదో ఒక క్రైటీరియాలో చూస్తారు. కాస్ట్ చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చూడొచ్చు, కరెంట్ కంపెనీ చూడొచ్చు, మీరు ఎంత ఫాస్ట్గా జాయిన్ అవుతారో చూడొచ్చు. డిఫరెంట్ కండిషన్స్ బేస్ పైన వాళ్ళు ఏదో ఒక 3-4 ప్రొఫైల్స్ని షెడ్యూల్ చేయండి రేపు ఇంటర్వ్యూ అంటారు. ఇమీడియట్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. షెడ్యూల్ అయిన తర్వాత వాళ్ళ ఆ 3-4 నుంచి ఒకరిని తీసేసుకుంటారు. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. మ్యాక్సిమం వాళ్ళు ఎవరైతే 3-4 ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయమన్నారో ఆ 3-4లోనే ఒకరిని తీసేసుకుంటారు. అంటే నువ్వు చూసేటప్పుడు మార్కెట్లో చాలా మంది కనబడ్డా కూడా ప్రాక్టికల్గా ఒక ఇంటర్వ్యూ దగ్గర వచ్చేసరికి కాంపిటీషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి, రోజంతా ఇంటర్వ్యూలు తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరొకరు ఇంటర్వ్యూ తీసుకుంటారు. పూల్డ్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఈజీ. పూల్డ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం చాలా ఈజీ అంటే అవి ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఇంటర్వ్యూస్ ఉండవు. ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఇంటర్వ్యూ ఉండదంటే వాళ్ళు జనరల్గా ఫికో పైన నీకు నాలెడ్జ్ ఉందా లేదా మాత్రమే చూస్తారు. జనరల్గా ఫికో పైన నాలెడ్జ్ ఉందా లేదా చూస్తారు. అంటే అందరికీ తెలుసు, నువ్వు ఒక కన్సల్టెంట్ అయిన తర్వాత అన్నీ నువ్వే చేయవని అందరికీ తెలుసు. నువ్వు కొన్ని ఏరియాస్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతావు. నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ ఉంటే నీతో అక్కడ పనిచేస్తారు అంతే. ఇంకా కొన్ని ఏంటి, ప్రాజెక్ట్ బేస్డ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా చూస్తారు, ఓకే కన్సల్టెంట్కి అసెట్ అకౌంటింగ్ పైన నాలెడ్జ్ ఉండాలి, టాక్సేషన్ పైన నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే నేను తీసుకునే క్యాండిడేట్ ఇండియన్ క్లయింట్స్కి పనిచేయాలి కాబట్టి ఇండియాలో జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ పైన నాలెడ్జ్ ఉండాలి, అసెట్ పైన నాలెడ్జ్ ఉండాలి, లేదంటే వెండర్స్ పైన నాలెడ్జ్ ఉండాలి, బ్యాంకింగ్ పైన అవేర్నెస్ ఉండాలి. ఈ ఏరియాస్లో చూసి స్కిల్ సెట్ ఉంది, అర్థం చేసుకుంటున్నాడు, సబ్జెక్ట్ ఉంది అనుకుంటే తీసేసుకుంటారు. అట్లా తీసుకుంటారు. అంటే ఈ ఏరియాస్లో మనం చూసినప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అంటే ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు మీ కాంపిటీషన్ చాలా తక్కువ. గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు కాంపిటీషన్ చాలా తక్కువ. అంటే వాళ్ళు 10 మందిని 100 మందిని ఇంటర్వ్యూలు చేయరు. 3-4 ఇంటర్వ్యూలు చేస్తే ఆ 3-4 మెంబర్స్లో ఒకరిని తీసేసుకుంటారు. ఎందుకు, వాళ్ళకి అంత టైం ఉండదు, దొరకట్లేదు అన్నట్టుగా టైం ఉండదు, ఎవరో ఒకరిని తీసుకుంటారు. ఎవరికి అందరికీ అన్ని రావు అనేది అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న దాంట్లో ఎవరు బెటర్గా ఉన్నారు, నువ్వు 4 వెళ్తే 4 నువ్వు బెటర్గా కనబడితే చాలు. నువ్వు 100 మందిలో బెటర్ ఉండాల్సిన అవసరం లేదు, 4 బెటర్ కనబడితే చాలు. 100 మందిలో బెటర్ కనబడాలంటే చాలా స్కిల్ సెట్ ఉండాలి. అంత రిక్వైర్మెంట్ మార్కెట్లో లేదు. అట్లాంటి రిక్వైర్మెంట్స్ దేనికి ఉంటాయి, మీ సీనియర్ లెవెల్ ప్రొఫైల్స్కి అట్లాంటివి చూస్తారు. సీనియర్ లెవెల్ ప్రొఫైల్ అంటే ఒక లీడ్గా ఉండాలి, ప్రాజెక్ట్ని లీడ్ చేయాలి, క్లయింట్ని హ్యాండిల్ చేయాలి, ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేయాలి. లేదంటే ఇట్లాంటి స్కిల్ సెట్ ఉన్నప్పుడు, అంటే మీ ఎక్స్పీరియన్స్ అబౌవ్ 8 years అబౌవ్ 10 years ఉన్నప్పుడు అప్పుడు పొజిషన్స్ తక్కువగా ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. మీ సబ్జెక్ట్లో ఉన్న స్కిల్ సెట్ కంటే మీ మేనేజింగ్ స్కిల్ సెట్, మీ కమ్యూనికేషన్, మీరు ఎట్లా హ్యాండిల్ చేయగలరు క్లయింట్ని, ఇవన్నీ వెరిఫై చేస్తారు. బట్ మనం ఎంటర్ అయ్యే స్టేజ్లో వాళ్ళు చెక్ చేసేది నువ్వు ఇచ్చిన పని చేయగలవా లేదా, చెప్పింది అర్థం చేసుకోగలవా లేదా.
ఇట్లా చేయాలి అని చెప్తే అట్లా చేయగలవా లేదా, ఏదైనా మాట్లాడితే అర్థం చేసుకుంటున్నావా లేదా, నేర్చుకొని చేయగలిగే ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, ఇది మాత్రమే చూస్తారు. ఇవి కనబడితే తీసేసుకుంటారు. ఎందుకంటే అందరికీ తెలుసు 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంతగా ఎక్స్పోజర్ ఉండదు అన్ని ఏరియాస్ పైన అనేది ఓపెన్ ఫ్యాక్ట్. అవి ఓపెన్ ఫ్యాక్ట్. అది నువ్వైనా యాక్సెప్ట్ చేయాలి, నేనైనా యాక్సెప్ట్ చేయాలి, కంపెనీ అయినా యాక్సెప్ట్ చేస్తుంది, క్లయింట్ అయినా యాక్సెప్ట్ చేస్తాడు. రేపటి రోజు క్లయింట్ అయినా సరే లేదు ఈ కన్సల్టెంట్కి సరిగ్గా రావట్లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అంటే, సరే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని పెడతాను, ఇప్పుడు నువ్వు నాకు ₹1,00,000 పే చేస్తున్నావు, 1,50,000 పే చేయి అంటాడు. వద్దులే ఇతనితోనే మేనేజ్ చేస్తాను అంటాడు. ఎందుకు? ప్రతి దగ్గర కాస్ట్ పిక్చర్లోకి వస్తుంది. ప్రతి దగ్గర మనకి కాస్ట్ బడ్జెట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. క్లయింట్కి అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కావాలి అన్నప్పుడు క్లయింట్ కూడా అట్లాగే చెప్తారు. సరే మేము అపాయింట్ చేస్తాము, సీనియర్ లెవెల్ క్యాండిడేట్ని పెడతాము ప్రాజెక్ట్లో, కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది ఓకేనా అంటారు. కాస్ట్ ఎక్కువ అవుతుంది ఓకేనా అంటే, లేదు లేదు పర్లేదులే మేము మేనేజ్ చేస్తాము అంటారు. ఎందుకు? క్లయింట్కి అయినా సరే బడ్జెట్ ఇంక్రీజ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే పని అవ్వాలి. మీ కన్సల్టింగ్ కంపెనీ ఏం చెప్తుంది, ఎవరు వర్క్ చేస్తే నీకేంటే మేము కంప్లీట్ చేసిస్తాము ప్రాజెక్ట్. ఒకవేళ ఈ కన్సల్టెంట్ చేయలేకపోతే మా దగ్గర సీనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు, లీడ్ కన్సల్టెంట్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు, వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఇంటర్నల్ గా మేము చూసుకుంటాము. ఇష్యూ ఏదైనా సరే, రిక్వైర్మెంట్ ఏదైనా సరే మేము డెలివర్ చేస్తాం. ఇష్యూ ఏదైనా సరే మేము చూసుకుంటాము, ప్రాజెక్ట్ ని మేము ఆన్ టైం డెలివర్ చేస్తాము. సో ఇతను ఏంటంటే జస్ట్ ఫెసిలిటేటర్, అంటే ఫ్రంట్ ఎండ్ లో ఉంటాడు, వీళ్ళకి గైడెన్స్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా మాకు ఎస్ఐపి ప్రాక్టీస్ ఉంటుంది, ప్రాక్టీస్ లీడ్స్ ఉంటారు, ప్రాక్టీస్ హెడ్స్ ఉంటారు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, ఇవన్నీ మాట్లాడతారు. అట్లాగే ఈ కంపెనీలో అయినా జరుగుతుంది. ఈ క్లయింట్ అయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు? సీనియర్ లెవెల్ కన్సల్టెంట్ కావాలి అన్నప్పుడు దానికి తగ్గట్టుగానే ప్రైసింగ్ ఉంటుంది, కాస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు 5 years కన్సల్టెంట్స్కి ఒక అమౌంట్ కోట్ చేస్తే దానికంటే ఎక్కువ ఉన్న కన్సల్టెంట్ని ప్లేస్ చేసినప్పుడు ఇంకెక్కువ కోట్ చేస్తారు. క్లయింట్ ఏం చెప్తాడు, మాకు అవసరం లేదు, ఇంత చాలే, ఎండ్ ఆఫ్ ది డే మీ కంపెనీ పైన మాకు ట్రస్ట్ ఉంది, మీరు డెలివర్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు వర్క్, వీఆర్ ఫైన్ విత్ ఇట్ అంటారు. ఇట్లా ఉంటాయి అని మనకి తెలిసినప్పుడు మార్కెట్లో వెళ్ళినప్పుడు మీకు పెద్దగా టఫ్ కాంపిటీషన్ అనేది ఉండదు. మీరు కంపీట్ చేసేది, మీరు పోటీ పడితే 3-4తోటే ఉంటుంది. ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఇస్తే మీరు పోటీ పడేది కానీ మీ కాంపిటీషన్ కానీ మాక్సిమం 3-4 లేదంటే 5గురులో మీరు పర్లేదు అన్నట్టుగా మాట్లాడితే చాలు, జాబ్ వచ్చేస్తుంది. బయట చాలా మంది ప్రొఫైల్స్ ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, అవసరం లేదు. ఒక కంపెనీలో ఒక ప్రొఫైల్కి ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళు మహా అంటే 4-5 కంటే ఎక్కువ ఉండరు. ఆ 4-5 నువ్వు పర్లేదు, బాగానే ఉన్నాడు, మేనేజ్ చేయగలడు, రియల్ టైం నాలెడ్జ్ ఉంది, అర్థం చేసుకోగలుగుతున్నాడు, కొంచెం హార్డ్ వర్క్ చేయగలడు, చెప్పిన మాట వినగలడు అనిపిస్తే బ్లైండ్గా తీసుకుంటారు. ఇవన్నీ మనకి ఎందుకు తెలియాలి అంటే, ఈ పాయింట్స్ మనకి తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ ట్యూన్ అవుతుంది. లేదంటే మనం ఎట్లా ప్రిపేర్ అవుతున్నాము, ఏ బేస్ పైన ప్రిపేర్ అవుతున్నాము, మార్కెట్లో వెళ్ళినప్పుడు మనకి ఏం తెలియాలనేది క్లారిటీ ఉండదు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాం కానీ ఏ క్లారిటీ ఉండదు మనకి. అంటే బయట ఏ రిక్వైర్మెంట్ పైన వాళ్ళు మనల్ని చూస్తున్నారు అది నీకు తెలిస్తే దానికి తగ్గట్టుగా నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకున్నప్పుడు జాబ్ కొట్టడం చాలా ఈజీ. ఇది తెలియనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో తెలియక, మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలియక ఎక్కడ వెళ్ళినా ఫెయిల్ అవుతాం. అంటే ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నాం కానీ సిలబస్ మనకు తెలియదు. ఎగ్జామ్ రాస్తున్నాము, సిలబస్ తెలియదు, ఫెయిల్ అవుతున్నాం. వచ్చిన ప్రతిసారి అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు క్వశ్చన్. ఫస్ట్ నీకు సిలబస్ తెలిస్తే దాని ప్రకారం అందులో ఇంపార్టెంట్ ఏది, నువ్వు ఏది రాస్తే పాస్ అవుతావు. ఫస్ట్ మినిమం పాస్ మార్క్స్ చూడు. 100కు 100 రావాలి, 90 రావాలి, డిస్టింక్షన్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, అవసరం లేదు. పాస్ అయ్యే మార్క్ ఏంటి, దానికి నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత నువ్వు మిగతాది చూడు. 60% తెచ్చుకుంటావా, 70%, 80%, 100%, అది తర్వాత. ఫస్ట్ పాస్ అవ్వు. పాస్ అవ్వడం అంటే నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాలంటే కొన్ని మ్యాండేటరీ స్కిల్ సెట్ మనకు ఉండాలి. ఒక ఇంటర్వ్యూ నువ్వు ఎస్ఐపి ఫీకోలో క్లియర్ చేయాలి అంటే మ్యాండేటరీ స్కిల్ సెట్ అంటే కొన్ని పాయింట్స్ పైన మనకి బేసిక్ అవేర్నెస్ నాలెడ్జ్ ఉండాలి. ఈ బేసిక్ అవేర్నెస్ నాలెడ్జ్ మనకి ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఒక ఫీకో కన్సల్టెంట్ మాట్లాడిన ఫీల్ ఆపోజిట్ పర్సన్కి వస్తుంది. ఈ బేసిక్ ఫండమెంటల్స్ పైన అవేర్నెస్ లేకుండా నువ్వు మాట్లాడితే ఎవరు కూడా నువ్వు ఫీకో కన్సల్టెంట్ అంటే నమ్మరు. ఎవరైనా సరే ఎక్కడ నేర్చుకున్నావు ఎస్ఐపి ఫీకో అని అడుగుతారు. నువ్వు అంత క్లియర్గా రెస్యూమేలో 5 years ఎక్స్పీరియన్స్ పెట్టినా, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా ఒకే క్వశ్చన్ వస్తుంది, ఎస్ఐపి ఎక్కడ నేర్చుకున్నావు అంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి అంటే మనం మాట్లాడే వే వల్ల వస్తాయి. అంటే నువ్వు మాట్లాడే విధానం చెప్తుంది. అది నువ్వు ఎక్కడో నేర్చుకొని వచ్చావు, చదువుకొని వచ్చావు, ప్రిపేర్ అయ్యి వచ్చావు అనేది నీ మాట్లాడే విధానం చెప్తుంది.
నీ ఎక్స్పీరియన్స్లో నీ రెజ్యూమేలో ఎక్స్పీరియన్స్ కనబడుతున్నా కూడా నీ మాటల్లో ఎక్స్పీరియన్స్ కనబడట్లేదు. పేపర్ పైన నెంబరు, పేపర్ పైన రాసిన ఎవరు పట్టించుకోరు. హానెస్ట్గా చెప్పాలంటే మన రెజ్యూమ్ని కూడా ప్రాపర్గా ఎవరు చూడరు ఇంటర్వ్యూస్లో. జెనరిక్గా ఇంటర్వ్యూ చేస్తారు. అంటే ఎస్ఐపి ఫికో అంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. గూగుల్ కొట్టినా కూడా వస్తాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అన్నీ వస్తాయి, కొడితే అవే అడుగుతారు ఎక్కడ పోయినా. స్టిల్ మనం ఎందుకు సఫర్ అవుతున్నాము అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే అయినా సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వేరు. క్వశ్చన్ మాత్రమే తెలుసు, దానికి ఎట్లా ఆన్సర్ చేయాలో మనకు తెలియదు. ఆన్సర్ అంటే మనం ఏమనుకుంటాము, గూగుల్లో చదివి డెఫినేషన్, కాన్ఫిగరేషన్, టీ కోడ్, టేబుల్ ఇవి మనం ఆన్సర్ అనుకుంటాము. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ వేరు ఉంటుంది. మనం ఇచ్చే ఆన్సర్ వేరు, మనం ప్రిపేర్ అయిన ఆన్సర్ వేరు ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ వేరు. ఎప్పుడైతే మనం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్కి రిలవెంట్గా మాట్లాడగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ వెళ్ళినా పిక్ అవుతావు. ఇదే చాలా ఈజీ. ఎప్పుడైతే మనకి లాజిక్స్ అర్థమవుతాయో, ఎప్పుడైతే యాక్చువల్గా మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో మనకి క్లారిటీ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయిన రోజు నువ్వు ఆటోమేటిక్గా ఎక్కడ వెళ్ళినా సెలెక్ట్ అవుతావు. అట్లీస్ట్ నువ్వు రిజెక్ట్ అయినా సరే ఫీల్ అవ్వవు. ఎందుకంటే నీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్తో నువ్వు సాటిస్ఫై అవుతావు. ఒకటి కాకపోతే రెండో ఇంటర్వ్యూ, మూడో ఇంటర్వ్యూ నీకు జాబ్ వచ్చేస్తుంది. ఈ క్లారిటీ లేకుండా మనం వర్క్ చేస్తూ, ఎఫర్ట్ పెడుతూ, ప్రాక్టీస్ చేస్తూ ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా కూడా రిజల్ట్ మనకి అగేన్స్ట్ గానే వస్తుంది. ఎక్కడ పోయినా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. ఎక్కడ వెళ్ళినా సరే యూ కెన్ లీవ్ ఫర్ ది డే, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు. లేదంటే మీ ప్రొజెమ్ షార్ట్ లిస్ట్ కాలేదు, వేరే ప్రొఫైల్ని తీసుకున్నారు, ఈ ఆన్సర్స్ చెప్తారు. మనం ఏం చేస్తాము, ఎందుకు రిజెక్ట్ అయ్యాము అనేది క్వశ్చన్ చేసుకోకుండా నెక్స్ట్ ఇంటర్వ్యూకి బ్లైండ్గా ప్రిపేర్ అవుతాం. మళ్ళీ ఏం ప్రిపేర్ అవుతాము, మళ్ళీ అదే ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఏం ప్రిపేర్ అయ్యారో 10వ ఇంటర్వ్యూకి, 100వ ఇంటర్వ్యూకి కూడా అదే ప్రిపేర్ అవుతాం మనం. అంటే ఎక్కడ మిస్ అవుతున్నాము, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేనేం ప్రిపేర్ అవుతున్నాను, ఇది ప్రాపర్గా ఉందా లేదా అనేది మనం ఆలోచించాం. చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఇవి. ఈ మిస్టేక్స్ని మనం ఎప్పుడైతే రియలైజ్ అయ్యి ఇవి అవ్వకుండా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి మాట్లాడగలుగుతారో ఆటోమేటిక్గా నువ్వు అనుకున్నది నీకు వచ్చేస్తుంది. కాకపోతే ఈ ఎఫర్ట్ పెట్టే థాట్ ప్రాసెస్ మనకి జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈరోజు నేను చెప్పాను కదా, రేపటి నుంచి ఇట్లాగే ఆలోచిస్తానంటే రాతుంది. దానికి టైం పడుతుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి టైం పడుతుంది. మన మైండ్ సెట్ అట్లా ట్యూన్ అవ్వడానికి, సబ్జెక్ట్ అంత లెవెల్లో అర్థం అవ్వడానికి, ఆ క్లారిటీతో నువ్వు మాట్లాడాలంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ పెట్టాలి అంటే మనం అదే వేలో ఆలోచించడం మొదలు పెట్టాలి స్టార్టింగ్ నుండి. రైట్? అట్లా ఒక ప్రాజెక్ట్లోకి ఒక క్యాండిడేట్ని తీసుకుంటారు. అంటే ఇన్ షార్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం చాలా ఈజీ. అంటే మనకి ఇంటర్వ్యూ ఎట్లా జరుగుతుందో తెలిసినప్పుడు, ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తాయి, రిక్వైర్మెంట్స్ ఎట్లా వస్తాయి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు పూల్డ్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈజీగా జాబ్ కొట్టచ్చు. మనకి ఇవన్నీ క్లారిటీ లేకుండా గుడ్డిగా ప్రిపేర్ అయిపోయి మార్కెట్లో రెజ్యూమ్ పెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మన పర్ఫార్మెన్స్కి చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని ఎంత ఫాస్ట్గా ఫిల్అప్ చేస్తే నీకు అంత ఫాస్ట్గా జాబ్ వస్తుంది. రైట్? వన్స్ ఇట్లా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ కంపెనీలో నువ్వు ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్గా ఉన్నావు, ఈ ప్రాజెక్ట్కి నిన్ను అసైన్ చేశారు ఓ కన్సల్టెంట్గా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో నేను ఒక కన్సల్టెంట్గా అలాట్ చేసినప్పుడు నువ్వు మాత్రమే ఉండవు అక్కడ. అంటే ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది మనం అనుకుంటున్నాం కాబట్టి ఇందులో నువ్వు ఒక్కడివే ఫికో కన్సల్టెంట్ ఉండవు. నీతో పాటు ఇంకో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 మంది కూడా ఉండొచ్చు. నీతో పాటు ఇంకొకరు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఎంటర్ అయ్యే పొజిషన్లో నీతో పాటు ఉండే కన్సల్టెంట్ నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఉంటాడు. అంటే సీనియర్ కన్సల్టెంట్ కానీ, లీడ్ కన్సల్టెంట్ కానీ, ఆ లెవెల్లో ఇంకొక కన్సల్టెంట్ ఫికోకి సంబంధించి ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా వర్క్ చేస్తాము. ఇప్పుడు అన్ని నీతోనే చేయించరు, అన్ని నిన్నే చెయ్యి, నువ్వే ఆలోచించు, నీ డెసిషన్ ఫైనల్ అనేది ఉండదు. నువ్వేం చేస్తావు, సీనియర్ కన్సల్టెంట్తో పాటుగా లేదంటే లీడ్ కన్సల్టెంట్తో పాటుగా బిజినెస్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేయాలి. వర్క్షాప్స్ కానీ లేదంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ సెషన్స్ కానీ వీటిలో పార్టిసిపేట్ చేయాలి, ఇన్క్లూడ్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు లెగసీ సిస్టమ్ వాడుతున్నారు. లెగసీ సిస్టమ్ అంటే వాళ్ళ బిజినెస్ ఆల్రెడీ రన్ అవుతుంది. లెనోవో ఆల్రెడీ బిజినెస్ చేస్తుంది ఇండియాలో కానీ డిఫరెంట్ కంట్రీస్లో. ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఓవరాల్ మేము 20 కంట్రీస్లో ప్రజెంట్ ఆపరేట్ చేస్తున్నాము. కాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఒక 3 కంట్రీస్లో మాత్రమే ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేస్తాము. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఒక 3 కంపెనీ కోడ్లో 4 కంపెనీ కోడ్లో తీసుకుంటారు. అంటే టోటల్ 20 కంపెనీ కోడ్లు ఇంప్లిమెంట్ చేయాలి. 20 ఒకేసారి ఎవరు చేయరు. ఫస్ట్ ఒక 2, 3, 4, 5 చేస్తారు. ఆ 2, 3, 4, 5 ఏదో ఒక బేస్ పైన వాళ్ళు ఫిక్స్ చేస్తారు.
ఈ కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇద్దరో ముగ్గురో కన్సల్టెంట్స్ని పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు ప్రజెంట్ వాళ్ళు మీరు వర్క్ చేసే కంట్రీకి సంబంధించిన రిక్వైర్మెంట్ కాకుండా ఓవరాల్ లెనోవోకి సంబంధించిన రిక్వైర్మెంట్ తీసుకుంటారు. ఓవరాల్ లెనోవోకి సంబంధించిన రిక్వైర్మెంట్ అంటే లెనోవో ఎక్కడ పని చేసినా కూడా, ఏ కంట్రీలో ఆపరేట్ చేసినా కూడా బిజినెస్ ప్రాసెస్ అదే ఉంటుంది. బిజినెస్ ప్రాసెస్ అదే ఉంటుంది అంటే ఇక్కడ మళ్ళీ మనకి బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనేది తెలియాలి. బిజినెస్ ప్రాసెస్ అంటే పర్చేసింగ్ అనేది ఒక బిజినెస్ ప్రాసెస్. ఇప్పుడు లెనోవో ఏదైనా ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేస్కి సంబంధించిన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏ కంట్రీలో కొనాలనుకున్నా కూడా లెనోవోకి సంబంధించి వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాలి. సిమిలర్గా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ప్రాసెస్ తీసుకుంటే వాళ్ళు ఏ కంట్రీలో ప్రొడక్షన్ చేసినా కూడా ఒకే రకంగా ప్రొడక్షన్ చేయాలి. ఎందుకు, అన్ని దగ్గర నువ్వు రిప్రజెంట్ చేసేది లెనోవో అనే ఒక బ్రాండ్ అని. లెనోవో మేడ్ ఇండియాలో దొరికే ప్రోడక్ట్, సింగపూర్లో దొరికే ప్రోడక్ట్, యూఎస్లో దొరికే ప్రోడక్ట్, చైనాలో దొరికే ప్రోడక్ట్ అన్ని ఒకేలా ఉంటాయి. ఎందుకు, అన్ని లెనోవో బ్రాండ్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇండియాలో చాలా బాగుంటుంది, సింగపూర్లో చాలా బాగుండదు అంటే కుదరదు. ఎందుకు, అక్కడైనా అదే ప్రోడక్ట్, ఇక్కడైనా అదే ప్రోడక్ట్, అక్కడ అదే మోడల్, ఇక్కడ అదే మోడల్. కాకపోతే కంట్రీకి సంబంధించి చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి, టెక్నికల్ చేంజెస్. ఓవరాల్గా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధానం కానీ ఇవన్నీ ఒకేలా ఉంటాయి. దీన్ని మనం బిజినెస్ ప్రాసెస్ అంటాము. అట్లాగే అకౌంటింగ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, అకౌంటింగ్కి సంబంధించి, కాస్టింగ్కి సంబంధించి బిజినెస్ ప్రాసెస్ కూడా కామన్గా ఉంటుంది. లెనోవో మొత్తం మీద ఎవరు అకౌంటింగ్ చేసినా ఒకేలా చేయాలి. ఇండియాలో మనం ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేస్తాము, సింగపూర్లో అయితే క్రెడిట్ చేస్తాము. ఇండియాలో 100 రూపీస్ స్పెండ్ చేస్తే 105 రూపీస్ నేను రాసుకుంటాను, సింగపూర్లో 100 చేస్తే 100 రాస్తాను, లేదంటే ఇంకో కంట్రీలో 100 చేస్తే నాకు 10% డిస్కౌంట్ ఇస్తారు. ఇట్లాంటివి ఉండవు. అకౌంటింగ్ అంటే ఎక్కడైనా అట్లాగే ఉండాలి. ఫిక్స్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నింటినీ కూడా కార్పొరేట్ గైడ్ లైన్స్ కానీ కార్పొరేట్ పాలసీస్ కానీ అంటారు. అంటే లెనోవో పాలసీస్ అంటారు. ఆ క్లయింట్కి సంబంధించిన పాలసీస్ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా కార్పొరేట్ లెవెల్లో ఉంటాయి. కార్పొరేట్ లెవెల్లో ఒక పాలసీ డిసైడ్ అయ్యింది, ఫ్రీజ్ అయింది అంటే ఆ లెనోవో సంబంధించిన గ్రూప్లో ఎన్ని కంపెనీలు ఆపరేట్ చేస్తున్నా కూడా అవన్నీ వీటినే ఫాలో అవ్వాలి. ఆ గ్రూప్లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఇవే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇవన్నింటినీ కూడా మనం కార్పొరేట్ పాలసీస్ అని కానీ, గ్లోబల్ సొల్యూషన్స్ కానీ గ్లోబల్ టెంప్లెట్ అని కానీ అంటారు. అంటే గ్లోబల్ ప్రొసీజర్ అంటే లెనోవో మొత్తం మీద ఇవి ఇట్లాగే వర్క్ అవుతాయి. వీటిని మనం ఇనీషియల్గా బిజినెస్ ప్రాసెస్ అంటారు. అంటే మీరు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేటప్పుడు ప్రతి రిక్వైర్మెంట్ని లెనోవో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు సేల్స్ ఎట్లా చేస్తున్నారు, పర్చేసింగ్ ఎట్లా జరుగుతుంది, మీరు ఎంప్లాయీస్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, అకౌంటింగ్ ఎట్లా చేస్తున్నారు, కాస్టింగ్ ఎట్లా చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా జరుగుతుంది, ఇట్లాంటి ప్రతి బిజినెస్ ప్రాసెస్ని స్టడీ చేస్తారు. దాని తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తారు. ఓకే, ఇది మీ కరెంట్ బిజినెస్ ప్రాసెస్. ఓవరాల్గా లెనోవో ఇట్లా బిజినెస్ ప్రాసెస్ చేస్తూ ఉంది కరెంట్ సిస్టంలో. ఎస్ఐపిలోకి వచ్చిన తర్వాత ఏంటి, కరెంట్ సిస్టంలో జరిగే బిజినెస్ ప్రాసెస్ మనకు అర్థమైన తర్వాత ఎస్ఐపిలోకి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి, ఎస్ఐపిలో ఎట్లా బిజినెస్ ప్రాసెస్ రన్ అవ్వాలి, ఇట్లాగే చేస్తారా లేదంటే ఏమైనా చేంజెస్ కావాలా. ఎందుకు, ఎస్ఐపిలో వచ్చేటప్పుడు కంప్లీట్గా సిస్టమ్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తారు. అంటే ఎస్ఐపిని ఎవరైనా ఒక కంపెనీ పర్చేస్ చేసింది అంటే ఎస్ఐపి అనేది రెడీ టు యూస్ అప్లికేషన్ కాదు. అంటే ఎస్ఐపి లైసెన్స్ ఎవరైతే పర్చేస్ చేస్తారో అది కొనగానే వాడడానికి రెడీగా ఉండదు. ఎస్ఐపి మీరు పర్చేస్ చేయగానే నేను యూజ్ చేస్తాను అంటే కుదరదు. యూజ్ చేయాలి అంటే ఎస్ఐపి ప్రోడక్ట్ని మీరు దాన్ని సెటప్ చేయాలి. ఎస్ఐపి ప్రోడక్ట్ యూజ్ చేయాలి అంటే దాన్ని సెటప్ చేయాలి అంటే క్లయింట్ సెటప్ చేసుకోలేడు. క్లయింట్ ఒక కన్సల్టింగ్ కంపెనీ పైన డిపెండ్ అవ్వాలి. వాళ్ళనే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అని కానీ ఎస్ఐపి పార్ట్నర్స్ అని కానీ అంటారు. అందుకే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు. వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ కంపెనీలో నుండి కన్సల్టెంట్స్ని క్లయింట్ లొకేషన్కి పంపిస్తారు. అట్లా మనం ఆన్ సైట్ కానీ, క్లయింట్ ఆన్ సైట్లో ఉన్నాము, ట్రావెల్ చేసాము, అది ఇది అంటారు. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, క్లయింట్కి సంబంధించిన యూజర్స్ ఉంటారు. ఇప్పుడు మనం అకౌంటింగ్కి సంబంధించి తీసుకుంటే ఫికోలో, ఎఫ్ఐలో లేదంటే అకౌంటింగ్లో మనందరికీ తెలిసిన సబ్ మోడల్స్ జనరల్గా జిఎల్ కానీ, ఏపీ కానీ, ఏఆర్ కానీ, అసెట్ కానీ, ట్యాక్స్ కానీ, క్యాష్ కానీ, బ్యాంక్ కానీ, లేదంటే రిపోర్ట్స్ ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయి, డైలీ రిపోర్ట్స్ ఏంటి,
డైలీ రిపోర్ట్స్ ఏంటి, వీక్లీ రిపోర్ట్స్ ఏంటి, మంత్లీ రిపోర్ట్స్ ఏంటి, క్వార్టర్లీ రిపోర్ట్స్ ఏంటి, యాన్యువల్ రిపోర్ట్స్ ఏంటి, ఏమేం రికన్సిలేషన్స్ వాళ్ళు చేస్తున్నారు, ప్రజెంట్ ఏం ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఏమేం వాళ్ళకి కొత్త రిక్వైర్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేయాలి. అంటే ఇవన్నీ ఏమంటారు, యాజ్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ అంటారు, లేదంటే కరెంట్ బిజినెస్ ప్రాసెస్ అంటారు, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు. అంటే ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఫస్ట్ అది మనకు తెలియాలి. ప్రజెంట్ ఏం జరుగుతుందో తెలియకుండా ఎస్ఐపిలో నాకు తెలిసిన కాన్ఫిగరేషన్ పెడతాను అంటే అది ఎవరికి వర్కౌట్ అవ్వదు. అంటే ఇన్ షార్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు సింపుల్గా ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, సింపుల్గా ఒక ల్యాండ్ కొన్నారు, ఓపెన్ ల్యాండ్ కొన్నప్పుడు ల్యాండ్ కొనగానే అక్కడ వెళ్ళి స్టే చేయడానికి కుదరదు. ల్యాండ్ నీదే అయినా ఓనర్ నువ్వైనా సరే ఓపెన్ ఏరియాలో ఎవరు స్టే చేయరు. నువ్వేం చేయాలి, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అంటే కుదరదు. కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలనేది అందరికీ తెలుసు. పిల్లర్స్ వేయాలి, స్లాబ్ వేయాలి, గోడలు కట్టాలనేది అందరికీ తెలుసు. కానీ నువ్వు ఎక్కడ పిల్లర్స్ తోడాలి, ఎక్కడ పడితే అక్కడ హోల్స్ చేసేస్తాను, డిగ్ చేస్తాను, పిల్లర్లు వేసేస్తాను అంటే నీకు నచ్చినట్టుగా కుదరదు అది. మళ్ళీ అందులో డిఫరెంట్ పాయింట్స్ని, డిఫరెంట్ ఒపీనియన్స్ని నువ్వు కన్సిడరేషన్లో తీసుకోవాలి. అంటే ఏంటి, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ నీకు పిక్చర్లోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓనర్ నేనైనా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా కట్టాలని ఉండొచ్చు, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ఇంకోలా ఉండొచ్చు. మా ఫాదర్ ఒకలాగా చెప్పొచ్చు, మా మదర్ ఒకలాగా చెప్పొచ్చు, మా సిబ్లింగ్స్ కానీ పిల్లలు కానీ ఇంకోలాగా చెప్పొచ్చు. అంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓనర్ నేనైనా సరే నా దగ్గర నుంచి కూడా రిక్వైర్మెంట్ క్లియర్గా రావట్లేదు. నీకు ఇనీషియల్గా చెప్పేటప్పుడు ఓకే 2 రూమ్స్ వేద్దాం అంటాను, దాని తర్వాత ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, 2 వద్దు 3 రూమ్లు వేయాలి అంటాను. అంటే ఏంటి, రిక్వైర్మెంట్ నీకు మారిపోతూ ఉంది. కానీ ఈ రిక్వైర్మెంట్ మారుతుంది, సబ్జెక్ట్ టు చేంజ్ అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే కొన్ని చేంజెస్ పాసిబుల్ అవుతాయి, కొన్ని చేంజెస్ పాసిబుల్ అవ్వవు. కంప్లీట్గా నేను చెప్పిందే వినాలి, ఇంకా మధ్యలో మార్చితే కుదరదు అనడానికి ఉండదు. చేంజెస్ని యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే ఏ చేంజెస్ని యాక్సెప్ట్ చేయాలి, ఏ చేంజెస్ని యాక్సెప్ట్ చేయదు, ఏ చేంజెస్ పాసిబుల్ అవుతాయి, ఏ చేంజెస్ పాసిబుల్ అవ్వవు అనేది నీకు నాకు క్లారిటీగా తెలిసి ఉండాలి. నీకు నాకు క్లారిటీగా తెలిసి ఉండాలంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నువ్వేదైతే డెలివర్ చేస్తావో ఈ రెండు సేమ్ ఉండాలి. నా ఎక్స్పెక్టేషన్ వేరు, నువ్వు ఇచ్చే డెలివరబుల్ వేరు అన్నప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు నేను ఒప్పుకోను. రేపటి రోజు ఇది కాదు నేను నీకు చెప్పింది అంటాను, లేదు ఇదే మనం మాట్లాడాము అంటే కుదరదు. అప్పుడు ఏం చేయాలి, నేను ఏదైతే నీకు ఇచ్చానో అది డాక్యుమెంట్ చేసి ఇవ్వాలి నీకు. నేను ఏదైతే నీకు చెప్పానో అది డాక్యుమెంట్ చేసి ఇవ్వాలి. ఏం డాక్యుమెంట్ చేసి ఇస్తాను, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ కానీ, బ్లూ ప్రింట్ కానీ, డిజైన్ ఇట్లా వస్తుంది, 3 రూమ్స్ ఇట్లా వస్తాయి, ఇక్కడ పిల్లర్స్ పెడతాను, ఇక్కడ స్లాబ్ వేస్తాను, ఇక్కడ గోడ పెడతాను, ఇక్కడ ఇది పెడతాను, అది పెడతాను అనేది ఇద్దరం కలిసి కూర్చున్నప్పుడు ఒక కామన్ పాయింట్కి వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేస్తాను. దాన్ని రిక్వైర్మెంట్ ఫ్రీజింగ్ అంటారు. ఇది ఫ్రీజ్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఒక అగ్రిమెంట్ రాసుకుంటాము. ఓకే ఈ కన్స్ట్రక్షన్ చేస్తాను, ఈ టైంలో నేను నీకు డెలివరీ ఇస్తాను, ఈ కన్స్ట్రక్షన్ చేస్తాను, ఈ టైంలో డెలివరీ ఇస్తాను, ఇది ప్లాన్. దానిపైన నేను సైన్ చేస్తాను, నువ్వు సైన్ చేస్తావు. అప్పుడు అదేమవుతుంది, లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. అంటే లీగల్గా మన ఇద్దరం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాము. నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, నువ్వు నాకు కట్టిస్తున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు, నువ్వు లేబర్ని పెడతావు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తావు. నేనేం చేస్తాను, నువ్వు కట్టేది మనం అనుకున్నట్టుగా ఉందా లేదా అనేది మాత్రమే నేను చూస్తాను. నువ్వు పెట్టే లేబర్కి పని వచ్చా రాదా అనేది నాకు సంబంధం. బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నారు అంటే నేను పాయింట్ రైజ్ చేస్తాను, లేబర్ని మార్చేయండి అని చెప్తాను. లేదంటే నేనేంటి, నా పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏంటి, నువ్వు చెప్పిన వర్క్ చెప్పిన టైంలో చెప్పినట్టుగా కంప్లీట్ చేయాలి. నువ్వు చెప్పిన వర్క్ చెప్పిన టైంలో చెప్పినట్టుగా కంప్లీట్ చేయాలి. అది నీ టాస్క్, అదేనా నా టాస్క్. నువ్వు ఏ లేబర్ని పెడతావు అనేది నాకు సంబంధం లేని విషయం. నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతాను, ఎప్పుడైతే లేబర్ వర్క్ అన్సాటిస్ఫాక్టరీగా ఉంటుందో, అన్ని తప్పులే చేస్తున్నారు, అన్ని మెటీరియల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అన్నప్పుడు నేను ఇంటర్ఫియర్ అవుతాను. ఈ లేబర్ని తీసేయండి అని చెప్తాను. అంటే ఈ వర్కర్ వద్దు, తీసేయండి, వేరే వాళ్ళని పెట్టండి, సరిగ్గా పని చేయట్లేదు, ఇట్లాంటివన్నీ చెప్తాను. అటిట్యూడ్ బాగాలేదు, చెప్పిన మాట వినట్లేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్తున్నారు. సిమిలర్ ఇట్లాగే జరుగుతుంది. మళ్ళీ నేను ఏదైతే టైం నీకు ఇచ్చానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ట్ అయింది, మాకు లెట్స్ సే సెప్టెంబర్లో గో లైవ్ అవ్వాలి. సెప్టెంబర్ మంత్లో మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేయండి, సెప్టెంబర్ మంత్లో మేము గృహప్రవేశం చేసుకుంటాము, లేదంటే ఇనాగరేషన్ చేసుకుంటాము అంటాను. దానికి తగ్గట్టుగానే నీ ఎఫర్ట్ ఉండాలి, దానికి తగ్గట్టుగానే నా ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి. నేను మా చుట్టాలకు కానీ ఎవరెవరికో చెప్పేసుకొని ఉంటాను,
సెప్టెంబర్ మంత్లో మాది న్యూ హౌస్ వార్మింగ్ ఉంటుంది, అందరు రావాలంటాను. నేను ఇంకా ఓవర్ ఎక్సైటెడ్ అయిపోయి కార్డ్స్ ఇన్విటేషన్స్ అన్ని ప్రింట్అవుట్ చేసి పెట్టేసుకొని ఉంటాను. ఏదో ఒక రీజన్ వల్ల ఆ టైంకి కంప్లీట్ అవ్వకపోతే ఆ టైంకి కంప్లీట్ అవ్వకపోతే నాకు కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతాయి, నేను చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ సఫర్ నేను అవ్వద్దు అంటే నీ వల్ల ఈ సఫరింగ్ రావద్దు. ఖచ్చితంగా ఏదైతే టైం నువ్వు నాకు చెప్పావో ఆ టైంకి డెలివర్ చేయాల్సిందే. 1-2 రోజులు ఇటు అటు అవుతుంది, బట్ అది డీల్ అవుతుంది అంటే అవ్వడానికి ముందే నీకు నాకు తెలిసిపోవాలి. ఓకే, కొన్ని చిన్న చిన్న వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయి, ఇది 2-3 డేస్లో డిలే అవుతుంది, దీనివల్ల నేను అనుకున్న ప్లాన్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా నేను చూసుకోవాలి. లేదంటే ఏమవుతుంది, దీనివల్ల నేను చాలా మందికి ఆన్సరబుల్ అంటే నేను సింపుల్గా చెప్పేసి ఓకే కొన్ని రీజన్స్ వల్ల కన్స్ట్రక్షన్ కాలేదు, ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ పెట్టేసుకుంటా అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్స్ ఇంకెవరో వేరే కంట్రీలో ఉంటారు, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నారు, ఈ డేట్ అన్నావని, ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ అంటే వాళ్ళు లాస్ అవుతారు. నువ్వు చాలా మందికి ఆన్సరబుల్ ఉండాలి. నువ్వు జస్ట్ లైక్ దట్ ఓకే నెక్స్ట్ వీక్ పుష్ చేస్తాను అంటే కుదరదు. నీ డెసిషన్ నా డెసిషన్ కుదరదు. చాలా అసోసియేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు డే బై డే, వీక్లీ కానీ మంత్లీ కానీ ఎక్కడ ఏం జరగాలి, ఆ టైంకి అది కంప్లీట్ అయిందా లేదా అనేది ట్రాక్ చేస్తూ రావాలి. వీటిని ఏమంటారు, ప్రాజెక్ట్ డెలివరబుల్స్ అంటారు, మైల్ స్టోన్స్ అంటారు. అంటే ప్రతి ప్రాజెక్ట్కి మైల్ స్టోన్స్ క్రియేట్ చేస్తాము. మైల్ స్టోన్ అంటే ఈ మంత్లో నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కంప్లీట్ చేయాలి అంటే ప్రతి వీక్ నేను ఏ యాక్టివిటీ చేయాలి, మంత్లీ నాకు ఎంత యాక్టివిటీ అయిపోవాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి, అది ఎట్లా అవుతుందా లేదా అనేది మంత్లీ స్టేటస్ రిపోర్ట్ ఉంటుంది, వీక్లీ స్టేటస్ రిపోర్ట్ ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్లో మనకి వీక్లీ స్టేటస్ రిపోర్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మంత్లీ స్టేటస్ రిపోర్ట్ ఉంటుంది, స్టీరింగ్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఏంటి, యాజ్ పర్ టుడే అంటే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది, 1 మంత్లో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ అవ్వాలి, అయ్యాయా లేదా, ఓకే అన్నీ ఆన్ టైం అవుతున్నాయి పర్ఫెక్ట్, లేదు కొన్ని డిలే అవుతున్నాయి, ఎందుకు డిలే అయింది, మా వల్ల డిలేనా మీ వల్ల డిలేనా. డిలే అయ్యింది అంటే క్లయింట్ సైడ్ నుంచి కూడా డిలే ఉండొచ్చు, కన్సల్టింగ్ సైడ్ నుండి కూడా డిలే ఉండొచ్చు. ఎందుకు డిలే అయింది అనేది మళ్ళీ క్వశ్చన్. ఓకే మా వల్లే డిలే అయింది, కన్సల్టింగ్ వల్లే డిలే అయింది, కన్సల్టెంట్ లేట్గా జాయిన్ అయ్యాడు, లేదంటే రిక్వైర్మెంట్ కొంచెం క్రిటికల్గా ఉంది, మేము మ్యాప్ చేస్తున్నాము, బట్ నెక్స్ట్ వీక్ కల్లా మేము ఇది బ్యాక్లాగ్ అంతా క్లోజ్ చేస్తాము, మంత్ ఎండ్ కల్లా ఇది అప్ టు డేట్ వచ్చేస్తుంది, ఆన్ ట్రాక్ వచ్చేస్తుంది, ఎందుకంటే మేము ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడుతున్నాము, అడిషనల్ అవర్స్ వర్క్ చేస్తున్నాము టు కవర్ అప్ దిస్ బ్యాక్లాగ్. సో మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఇవన్నీ మాట్లాడతారు క్లయింట్తో. ఒకవేళ క్లయింట్ సైడ్ నుంచి డిలే ఉంటే, మాకు రిక్వైర్మెంట్ ఆన్ టైం రావట్లేదు, యూజర్స్ బిజీగా ఉన్నారు, ఇంకేదో డిఫరెంట్ రీజన్స్ ఉన్నప్పుడు క్లయింట్ ఏం చేస్తాడు, ఎవరెవరైతే కీ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటారో అంటే మీ కోర్ టీమ్ మెంబర్స్ కానీ కీ బిజినెస్ ప్రాసెస్ యూజర్స్ కానీ ఓనర్స్ కానీ ఉంటారో వాళ్ళ టైంని బ్లాక్ చేస్తారు. వాళ్ళ టైం బ్లాక్ చేస్తారు అంటే వాళ్ళకి చెప్తారు, మీరు ఈ టైంలో మీ టైంని కన్సల్టింగ్ టీమ్కి ఇవ్వండి, ఎస్ఐపి టీమ్కి ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇవ్వండి, మీ వర్క్ని ప్రయారిటైజ్ అకార్డింగ్లీ చేసుకోండి, మన వర్క్ ఇంటర్నల్గా కావాలంటే మీ వేరే టీం మెంబర్స్కి అలాట్ చేయండి, కుదిరితే మీరు వీకెండ్ పనిచేయండి, మీ వీకెండ్స్ మీ రెగ్యులర్ టాస్క్ని, ఎస్ఐపి టీమ్కి మాత్రం వాళ్ళు అడిగిన టైంలో మీరు మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి, అవైలబుల్లో ఉండండి, మీ సైడ్ నుంచి ఏది పెండింగ్ ఉండొద్దు అని చెప్పేస్తారు. అంటే ఏంటి, ఇది మేనేజ్మెంట్ నుంచి వెళ్తుంది. అంటే వాళ్ళు ఫోర్కాస్ట్ చేస్తారు, ఫోర్సీ చూస్తారు, వాళ్ళు ముందే యాంటిసిపేట్ చేయగలుగుతారు. ఓకే ఇట్లా మనకి డిలే అవుతుంది అంటే మనం అనుకున్న టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ప్రతి దానికి ఇంకొక దానితో కనెక్షన్ ఉంటుంది. ఒకటి డిలే అయిందంటే ఇంకోటి డిలే అవుతుంది, ఇంకోటి డిలే అయిందంటే ఇంకోటి డిలే అవుతుంది. ఓవరాల్ మీ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ అవ్వదు. మన ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ అవ్వదు. ఇట్లాంటివి ఎవరు ఒప్పుకోరు, ఇట్లాంటివి రియల్ టైంలో ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ప్రతి ప్రాజెక్ట్లో కొన్నిసార్లు మీరు చూస్తే కొంతమంది కన్సల్టెంట్స్ వీకెండ్ కూడా పనిచేస్తారు, రాత్రి 10, 11, 12 దాకా కూడా పనిచేస్తారు. ఎందుకు అంటే డెడ్ లైన్స్ అట్లా ఉంటాయి. రేపు పొద్దున్నకి ఇది కంప్లీట్ అవ్వాలి అంటే నువ్వు రాత్రి పడుకోవా నాకు సంబంధం లేదు. పొద్దున్న క్లయింట్తో 10ంటికి మీటింగ్ ఉందంటే పొద్దున్న 10 లోపల నాకు ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలి అంతే. నువ్వు చేస్తావా చేయవా అనేది రెండో విషయం, నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది. ఒకవేళ నా వల్ల కాదు నేను చేయలేను అంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, ఇంకో ఫికో కన్సల్టెంట్ని కూడా హెల్ప్ చేయమని చెప్తాడు. ఓకే వర్క్ని స్ప్లిట్ చేస్తారు, టెస్టింగ్ జరగాలి, ఇంకేదో జరగాలి, ఒక్కడితో చేయడం అవ్వట్లేదు, టైం లేట్ అవుతుంది, అంత టైం లేదు. మీ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర డిఫరెంట్ ఫికో కన్సల్టెంట్స్ ఉంటారు, ఇంకో కన్సల్టెంట్కి కూడా చెప్తారు హెల్ప్ చేయండి, ఈ రోజు అంతా కూర్చోండి, కావాలంటే మీరు నెక్స్ట్ వీకెండ్ కాంప్ ఆఫ్ తీసుకోండి, లేదంటే మీరు నైట్ వర్క్ చేసినందుకు
ఎక్స్ట్రా లీవ్ యాడ్ చేస్తాను, లేదంటే అదర్ బెనిఫిట్ సంథింగ్ ఏదో ఒకటి మీకు ఆఫర్ చేస్తారు. కాకపోతే వర్క్ కంప్లీట్ అవ్వాలి. లేదు అంటే క్లయింట్ దగ్గర చాలా బ్యాడ్ రిమార్క్ వచ్చేస్తుంది, క్లయింట్ ఎస్కలేట్ చేస్తారు, ఆన్ టైం మీరు చేయట్లేదు, నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాయి. ఎందుకు డిలే అయింది ఇవన్నీ ఆర్సీఎల్ అడుగుతారు, రూట్ కాస్ అనాలిసిస్, ఎందుకు ఆన్ టైం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వట్లేదు, డిలే ఎక్కడ వస్తుంది అంటే మీరు ప్రాపర్గా ప్రాజెక్ట్ని మేనేజ్ చేయట్లేదు, ప్రాజెక్ట్ మేనేజర్ని తీసేయండి అంటారు సింపుల్గా. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ సరిగ్గా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయట్లేదు, ప్రాజెక్ట్ మేనేజర్ని మార్చేసండి అంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, నాకు రిస్క్ అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈ కన్సల్టెంట్ సరిగ్గా వర్క్ చేయట్లేదు, నేను కాదు కన్సల్టెంటే ప్రాబ్లం, కన్సల్టెంట్ని మార్చేస్తే పని అయిపోతుంది అంటాడు. క్లయింట్ ఎవరిని టార్గెట్ చేస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ని టార్గెట్ చేస్తాడు. ఎందుకు, ఒక యూజర్ క్లయింట్తో మాట్లాడలేడు మీటింగ్స్లో, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ని చెప్తారు నువ్వు ఆన్ టైం మానిటర్ చేయట్లేదు, నువ్వు ప్రాపర్గా రిసోర్స్ని అలొకేట్ చేయలేదు, లేదంటే నువ్వు వర్క్ ప్రాపర్గా అసైన్ చేయట్లేదు, మానిటర్ చేయట్లేదు, ఇట్లా అయితే వర్కౌట్ కాదు అంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, నేను చాలా చెప్తున్నాను బట్ స్టిల్ ఈ కన్సల్టెంట్ చాలా వీక్గా ఉన్నాడు, చెప్పింది ఆన్ టైం చేయట్లేదు, గంటలో చేసే పని 3 గంటలు చేస్తున్నాడు, వాళ్ళు ఇంకా 2 యాడ్ చేసి చెప్పొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కన్సల్టెంట్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటే, కొంచెం నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ ఉంటే నాకు ఫాస్ట్ అవుతుంది అంటారు. అప్పుడు ఏం చేస్తారు, తీసండి మార్చేస్తే ఈ కన్సల్టెంట్ని తీసి నెక్స్ట్ వీక్ నుండి ఇంకో కన్సల్టెంట్ని పెట్టేసుకో అంటారు. సింపుల్, నిన్ను తీసేస్తారు ఆ ప్రాజెక్ట్లో నుండి, ఆ ప్రాజెక్ట్లో నుండి నిన్ను తీసేస్తారు, ఇంకో కన్సల్టెంట్ని పెట్టేస్తారు. రీజన్ నిజంగానే నీ వల్ల అయి ఉండొచ్చు, నిజంగానే నీ వల్ల కాకపోయి ఉండొచ్చు, రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, ఎఫెక్ట్ అయ్యేది నువ్వే. అంటే ఏంటి, మనకు ఒక వర్క్ ఇచ్చారు, 3 రోజులు టైం ఇచ్చారు అన్నప్పుడు 3వ రోజు మాత్రమే చేస్తాను అనుకోవడం తప్పు. నీకు ఎటు నుంచి ఎటు టర్న్ అవుతాయో తెలీదు ప్రాజెక్ట్లో. అంటే నీకు ఇచ్చిన వర్క్ని, నువ్వు చేసే వర్క్ని నువ్వు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించగలిగే స్టేజ్లో ఉండాలి. పనిచారు చేశాను ఎండ్ యూజర్ లాగా కూర్చొని కొట్టేసి వెళ్ళిపోతానంటే కుదరదు. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిక్వైర్మెంట్ కరెక్టేనా, నేను ఇది చేస్తున్నాను అంటే ఈ రిక్వైర్మెంట్ కరెక్టేనా, చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్స్ ఏమైనా వస్తాయా, నీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిక్వైర్మెంట్ నీకు అర్థమైందా లేదా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తాము, వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో చేసేస్తాము, చూపెడతాము, తర్వాత ఇది కాదు నాకు కావాల్సింది ఇంకోటి కావాలంటారు. కొన్ని అట్లా ఫైన్, అట్లా చాలా కామన్గా వస్తాయి, రిక్వైర్మెంట్ చేంజెస్ చాలా కామన్గా వస్తాయి. కొన్ని చేంజెస్ క్విక్ ఫిక్సెస్ ఉంటాయి, అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది, గంటలో అయిపోతుంది. కొన్ని చేంజెస్ ఏమవుతాయి అంటే నువ్వు పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది. కొన్ని చేంజెస్ ఎట్లా ఉంటాయంటే నువ్వు పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ కొత్తగా చేయాల్సి వస్తుంది. నువ్వు 3 రోజులు కూర్చొని కష్టపడి చేసిందంతా కూడా అంత స్క్రాప్ చేసేసి మళ్ళీ కొత్తగా చేయాలి, మళ్ళీ 3 రోజులు పడుతుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక కన్సల్టెంట్గా నిన్ను బ్లేమ్ చేస్తారు. ఎందుకు నిన్ను బ్లేమ్ చేస్తారు అంటే క్లయింట్ని బ్లేమ్ చేయలేం మనం, ఎందుకు క్లయింట్ డబ్బులు ఇస్తున్నాడు, నీ వల్లే తప్పైంది, మొత్తం మీ వాళ్ళు అంతా తప్పులు చెప్తున్నారంటే, మా వాళ్ళు తప్పు చెప్తే మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాడు. మీ కన్సల్టెంట్కి అర్థం కావాలి కదా ఇది కరెక్ట్ రిక్వైర్మెంట్ కాదు, ఇట్లా వర్క్ అవ్వదు అని. మా యూజర్కి ఎస్ఐపి తెలీదు, చెప్పాడు ఏదో అవుతుందేమో అని, మీ కన్సల్టెంట్కి తెలియాలి కదా. బ్లైండ్గా అన్నింటికి ఊ అని తలుపేసేసి చేసేసి ఇష్టం వచ్చినట్టు చేసేసి తప్పులు చూపెడితే ఎట్లా అవుతుంది అంటారు. అప్పుడేమవుతుంది, అప్పుడు మళ్ళీ కన్సల్టెంటే బలవుతాడు. ఒక క్లయింట్గా, ఒక కన్సల్టింగ్ కంపెనీగా నువ్వు మీ యూజర్ తప్పున్నాడు, యూజర్ని మార్చేయంటే కుదరదు. వాళ్ళు ఏం చేస్తారు, మేము ఏదైనా రిక్వైర్మెంట్ ఇస్తాం, అది అవుతుందా కదా మీరు చెప్పండి, అందుకే కదా మీకు డబ్బులు ఇచ్చేది మేము అంటారు. కన్సల్టెంట్గా అందుకే కదా నేను నీకు డబ్బులు ఇచ్చేది అంటాడు. అవన్నీ మాకే తెలిస్తే మేమే చేసుకుంటాం కదా, మీ దాకా ఎందుకు వస్తాం అంటారు. అంటే కొన్ని డిస్కషన్స్ కానీ, కొన్ని ఇష్యూస్ కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోతాయి, కొన్ని ప్రాజెక్ట్స్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోతాయి. ఇట్లాంటివన్నీ అయినప్పుడు మధ్యలో బలయ్యేది ఎవరంటే కన్సల్టెంట్ బలవుతాడు. అంటే ఇవన్నీ మనకి ఏది తెలియదు, వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డుగా చేసుకుంటూ పోతున్నామంటే మధ్యలో మనమే బలవ్వాల్సి వస్తుంది. ఎందుకు, వాళ్ళు ఏదో చెప్పారు రిక్వైర్మెంట్, నువ్వు ఆ మూమెంట్లో అర్థం చేసుకోవాలి. ఏ ప్రాజెక్ట్ మేనేజర్ అయినా, ఏ ప్రాజెక్ట్ టీమ్ అయినా ఆ మినిమం అండర్స్టాండింగ్ మన దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. యూజర్ ఏదో చెప్పాడు కదా నేను చేస్తాను, యూజర్ యాడ్ చేయమన్నాడు యాడ్ చేస్తాను, యూజర్ డిలీట్ చేయమన్నాడు డిలీట్ చేస్తాను, మై మేనేజర్ ఇది చేయమన్నాడు ఇది చేస్తాను, గూగుల్లో అది ఉంది ఇది చేస్తాను అంటే నువ్వు నీ మైండ్ అప్లై చేయట్లేదు. అంటే ఒక కన్సల్టెంట్గా నువ్వు ఆలోచించట్లేదు, కన్సల్టెంట్గా పని చేయట్లేదు. ఎక్కడ ఏదో వస్తే అది చేసేస్తున్నావు గుడ్డిగా, దానివల్ల ఏం ఇంపాక్ట్ అవుతుందో కూడా తెలియదు. నువ్వు వర్క్ చేసేటప్పుడు ఎవరు నువ్వేం చేస్తున్నావు అనేది మానిటర్ చేయరు, గుర్తుపెట్టుకో. నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు, నువ్వు చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరు మానిటర్ చేయరు. ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే ఈ వర్క్ పైన ఎవరు పని చేస్తున్నారు, ఓకే అజయ్ పని చేస్తున్నాడు, ఈ వర్క్ మనకి నెక్స్ట్ వీక్లో కంప్లీట్ అవ్వాలి, ఫైన్ అజయ్ వర్క్ చేస్తున్నాడు, నెక్స్ట్ వీక్లో అయిపోతుంది అడుగుతారు. టీమ్ మీటింగ్లో కానీ నార్మల్ డిస్కషన్స్లో కానీ అడుగుతారు. అడిగినప్పుడు
దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అంత ఓకేనంటే అంత ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ గోయింగ్ ఆన్, అయిపోతుంది నెక్స్ట్ వీక్ అలా అని చెప్తాను. ప్రతి మీటింగ్లో అదే చెప్తున్నాను నేను. కాకపోతే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అట్లానే అందరి ముందు చెప్పలేను, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, అవుతుందో కదా నాకు తెలియదు అంటే ఇమ్మీడియట్గా లేపేస్తారు ప్రాజెక్ట్లో నుండి. ఎందుకు? నీకు ఆ కాన్ఫిడెన్సే లేదు. నువ్వు పని చేసే వర్క్ చేసే దానిపైన నీకు కాన్ఫిడెన్స్ లేదు. ఆ పని చేస్తున్నాను కానీ అవుతుందో కాదో నాకైతే తెలియదు, చేస్తున్నా అంటారు. అట్లా మాట్లాడొద్దు. నువ్వేం మాట్లాడాలి? కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఏ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి? వర్క్ చేస్తున్నాను, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా నీకు ప్రాబ్లం ఉంటే, ఎక్కడైనా నీకు అర్థం కాకపోతే, ఎక్కడైనా సపోర్ట్ హెల్ప్ కావాలంటే ఓపెన్గా అడగాలి మీ ప్రాజెక్ట్ మేనేజర్ని. మీ లీడ్ని కానీ ప్రాజెక్ట్ మేనేజర్ని కానీ ఓపెన్గా అడిగితే హెల్ప్ చేస్తారు. ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఏ ప్రాజెక్ట్లో అయినా వాళ్ళకి నీకు వార్ జరుగుతున్నా కూడా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు రిప్రజెంట్ చేయట్లేదు, నీ కంపెనీ రిప్రజెంట్ చేస్తుంది క్లయింట్కి. నువ్వు నేను ఫ్రెండ్స్ అవ్వచ్చు, నువ్వు నేను శత్రువులం కూడా అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నేను ఒక ఎక్స్ కంపెనీ ఎంప్లాయీ అయితే మీ క్లయింట్కి ఎక్స్ కంపెనీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. నిన్ను బ్లేమ్ చేయరు, నన్ను బ్లేమ్ చేయరు, కంపెనీని బ్లేమ్ చేస్తారు. అంటే ఏంటి? ఖచ్చితంగా ఏమవుతుంది? మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరో ఒకరితో సపోర్ట్ ఇప్పిస్తాడు. అట్లానే మీ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి సారీ ఏం కాదు, ఏమనుకోకండి, ఈ కన్సల్టెంట్కి పెద్దగా నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, తప్పులు చేస్తున్నాడు, ఇంకొక ఆయనతో హెల్ప్ చేస్తున్నానని మీ ప్రాజెక్ట్ మేనేజర్ చెప్తాడా? చెప్పడు. ఎందుకు చెప్పడు? చెప్తే మీ ప్రాజెక్ట్ మేనేజర్ బ్యాడ్ అవుతాడు అక్కడ. ఇవి ఎందుకు చెప్పడు అంటే, చెబితే మీ ప్రాజెక్ట్ మేనేజర్ బ్యాడ్ అవుతాడు. వాళ్ళు ఏం మేనేజ్ చేస్తారు? ఈ వేరే ప్రాజెక్ట్లో కూడా చాలా స్ట్రిక్ట్గా బ్యాండ్ విడ్త్ లేదు, చాలా ఆక్యుపైడ్ ఉన్నాము, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, రిసోర్సెస్ తక్కువ ఉన్నారు, నేను వేరే కన్సల్టెంట్తో చేస్తున్నాను ఈ పర్టికులర్ టాస్క్, ఎందుకంటే ఇతనికి నేను ఇంకో ప్రయారిటీ వర్క్ ఇచ్చాను, అది కంప్లీట్ అవ్వాలి, అక్కడ కొంచెం ఇష్యూ ఉంది, ఏదో చెప్తారు, మేనేజ్ చేసేస్తారు. ఎందుకు మేనేజ్ చేస్తారు? ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు? ఎందుకు సపోర్ట్ చేస్తారు అంటే, ఎండ్ ఆఫ్ ది డే నువ్వు రిప్రజెంట్ అవ్వట్లేదు, నీ ప్రాజెక్ట్ మేనేజర్ రిప్రజెంట్ అవ్వట్లేదు, కంపెనీ రిప్రజెంట్ అవుతుంది. క్లయింట్ నుంచి ఈ లెవెల్ ఎస్కలేషన్స్ వచ్చినప్పుడు నీకు నాకు రావు, డైరెక్ట్గా కంపెనీ టాప్ మేనేజ్మెంట్కి పోతాయి. ఆ ప్రాజెక్ట్లో ఎవరైతే పనిచేస్తున్నారో స్ట్రైట్ ఫార్వర్డ్ తీసి పక్కన పడేస్తారు. ఎవరన్నా కానీ ఏమైనా కానీ జస్టిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. మేనేజ్మెంట్ నుంచి ఏం వెళ్తుంది ఇన్స్ట్రక్షన్కి? మేము టీంని మార్చేస్తున్నాము, వేరే మంచి ఎక్స్పర్ట్ టీంని పెడతాను, డోంట్ వరీ అని మీ టాప్ మేనేజ్మెంట్, మీ డెలివరీ హెడ్ కానీ ఇంకెవరో క్లయింట్కి అసిస్టెన్స్ ఇస్తారు, అష్యూరెన్స్ ఇస్తారు, ఇమ్మీడియట్గా మార్చి పడేస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్ మారిపోతాడు, కన్సల్టెంట్ మారిపోతాడు, ఓవర్ నైట్ జరిగిపోతాయి. అంటే నీ వర్క్లో, నీ ఎఫర్ట్లో నీకు ప్రాపర్గా క్లారిటీ ఉంటే ఇక్కడ కూడా నీకు ప్రాబ్లం రాదు. లేదు గుడ్డిగా నేను కొట్టుకుంటూ పోతాను, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాను అంటే మధ్యలో దేనివల్ల నీకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయో నీకే తెలీదు. అంటే ఒక కన్సల్టెంట్గా నువ్వు జాయిన్ అవ్వాలి, వర్క్ చేయాలి అనుకుంటే చాలా విషయాలు మనకి తెలిసి ఉండాలి. నీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నువ్వు నిజంగా పని చేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ నాలెడ్జ్, అవేర్నెస్ ఉంటే ఇప్పుడు నేను మాట్లాడినంత సీన్ ఉండదు రియల్ టైంలో. ఎక్స్ట్రీమ్ లెవెల్లో నేను మీకు చెప్తాను. కాకపోతే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీకు తెలిసినప్పుడు నీ దగ్గర ఎంత టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇంతేనా అంటావు. ఓకే నాకు ఆల్రెడీ తెలుసు ఇట్లా వస్తే ఏం చేయాలో అంటే ఒక ఐడియా ఉంటుంది, నీకు భయం ఇవ్వదు. ఆ రోజు సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేసినప్పుడు నీకు ఫియర్ ఉండదు, అట్లీస్ట్ మేనేజ్ చేయగలుగుతావు. అంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి హ్యాండిల్ చేయగలుగుతావు. లేదు అంటే ఆల్ ఆఫ్ అ సడన్ లిటరల్గా చెమటలు పట్టేస్తాయి, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, మైండ్ పనిచేయదు. చేయకపోతే ఏమవుతుందో, జాబ్ తీసేస్తారేమో, ప్రాజెక్ట్లో నుంచి తీసేస్తారేమో, ఎట్లా అవన్నీ మైండ్లో స్ట్రైక్ అవుతాయి. అంత సీన్ ఉండదు, అట్లా ఏం జరగదు. ప్రొవైడెడ్ నీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నన్ని రోజులు ఎవ్వరూ నిన్ను టచ్ చేయలేరు. అది లేనన్ని రోజులు ప్రతి ఒక్కరు ఆడుకుంటారు నీతో, ఆట పట్టిస్తారు, అన్నీ జరుగుతాయి. ఎందుకు ప్రతిదానికి మనం భయపడుతున్నాము? మనకి కాన్ఫిడెన్స్ లేదు. నువ్వు మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. నువ్వు ఫికో కన్సల్టెంట్వి, నీకు ఎక్స్పీరియన్స్ ఉందని నువ్వు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఫికో కన్సల్టెంట్గానే మాట్లాడు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గానే మాట్లాడు. నా పేరు అజయ్ కుమార్, నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి 2 questions అడగగానే సారీ సార్ నాకు తెలీదు, కొత్తగా వచ్చాను, ఏమనుకోకండి, మీరు జర హెల్ప్ చేయాలి, ఇట్లా మాట్లాడదు ఎవరి దగ్గర. ఏ కాన్ఫిడెన్స్తో నీ పేరు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పావో అదే కాన్ఫిడెన్స్తో నీ సబ్జెక్ట్ కూడా మాట్లాడాలి. లేదు అంటే నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలి, మెల్లిమెల్లిగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్నది మెల్లిమెల్లిగా ఐడియా వస్తుంది. కాన్ఫిగరేషన్ ఇదంతా నథింగ్, మెల్లిగా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు మీరు. కాకపోతే నువ్వు ఒక క్లయింట్ ముందు కూర్చున్నప్పుడు, టీం ముందర కూర్చున్నప్పుడు, టీం మీటింగ్లో నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు నిన్ను స్టేటస్ అడుగుతారు. 10 మంది టీం మెంబర్స్లో కూర్చొని నువ్వు మాట్లాడాలి లేచి. ఏం జరుగుతుంది ఎఫ్ఐలో, ఏమేమి ఇష్యూస్ పైన నువ్వు పనిచేస్తున్నావు, రిక్వైర్మెంట్ అంతా ఓకేనా,
ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంత ఓకేనా అన్నప్పుడు అంత ఓకే, ఏం ఇష్యూస్ లేవని కూర్చుంటారు. ఎందుకు? ఎక్కువ మాట్లాడలేము, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని కూర్చుంటాం. అదే నువ్వు క్లయింట్ మీటింగ్లో ఉన్నప్పుడు ఎఫ్ఐకి సంబంధించి కానీ ఫైనాన్స్కి సంబంధించి కానీ ఏదైనా ఒక రిక్వైర్మెంట్ కానీ ఏదైనా ఒక ఇష్యూ గురించి కానీ మాట్లాడేటప్పుడు చాలాసార్లు మనం ఫికో కన్సల్టెంట్గా కూర్చుంటాము, సైలెంట్గా ఉండిపోతాం. అంటే ఎవరో ఏదో మాట్లాడతారు, దాంట్లో ఫైనాన్స్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఆ ఫైనాన్స్కి సంబంధించిన పాయింట్స్ ఉన్నప్పుడు ఆ క్లయింట్కి ఆ ప్రాజెక్టులో నువ్వు ఫికో కన్సల్టెంట్ అయినప్పుడు ఆ మీటింగ్లో నువ్వు ఉన్నప్పుడు లేచి మాట్లాడాలి. అట్లీస్ట్ ట్రై అయినా చేయాలి. ఏం జరుగుతుంది డిస్కషన్, నువ్వు సైలెంట్గా కూర్చున్నాను అంటే ఆల్ ఆప్షన్ అడగొచ్చు, ఇక్కడ ఫికో కన్సల్టెంట్ ఎవరు అని. నేనే సార్ అంటే మరి ఏం చేస్తున్నావు అంటారు. డిస్కషన్ జరిగేటప్పుడు ఇష్యూ ఉన్నప్పుడు అది రాంగ్ అని తెలిసినప్పుడు నువ్వు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాలి కదా, ఇది కాదు ఇది అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అంటారు. అంటే ఇవన్నీ కూడా రివీల్ చేస్తాయి మన బ్యాక్గ్రౌండ్ని, మన ఎక్స్పీరియన్స్ని, మన క్యాపబిలిటీస్ని. ఇవన్నీ రివీల్ చేస్తాయి ప్రతి ప్రాజెక్ట్లో. ఒకరు నాకు వచ్చిన జాబ్ పోయింది అంటే అంత ఈజీగా పోదు, చాలా రీజన్స్ ఉంటాయి వెనకాల. ఆ రీజన్స్ నీకు తెలిసిన రోజు కరెక్ట్గా నాకు జాబ్ పోవడంలో తప్పులేదు అంటారు, ఒప్పుకుంటారు వాళ్ళే. చాలా మంది జాబ్ వచ్చింది, జాబ్ పోయింది, తీసేశారు, లేఅప్ చేశారు అంటే సబ్జెక్ట్ వల్లే లేఅప్ చేస్తారు ఎవరైనా, ఇంకో రీజన్స్ ఉండవు. మన పర్ఫార్మెన్స్ కూడా తీసేస్తారు, ఆ రీజన్స్ ఎవరు చెప్పరు, కాకపోతే డిఫరెంట్ రీజన్స్ చూపిస్తారు. యాక్చువల్ రీజన్ చెప్పి మనకి తీసేసినప్పుడు కరెక్టే, నేను ఒప్పుకుంటాను సార్, నేనే వెళ్ళిపోతాను అంటారు. మనం వెళ్ళిపోతాం, నేను వెళ్ళిపోతాను కరెక్టే, ఐ యాక్సెప్ట్ చేస్తాను, వెళ్ళిపోతాం మనమే. కాకపోతే ఆ రీజన్ చెప్పరు, మనం కూడా ఎవరికి చెప్పం. జాబ్ పోయింది, ఎందుకు పోయిందో తెలియదు అంటారు. అసలు మనం ఏం వర్క్ చేస్తున్నామో అనేది మనకి క్లారిటీ ఉంటే ఎందుకు పోయిందో మనకు తెలిసేది. మనం ఏం వర్క్ చేస్తున్నామో అనేది క్లారిటీ లేదు మనకి. వస్తున్నామా, మార్నింగ్ కూర్చుంటున్నామా, వెళ్తున్నామా, అంతే. ఏం పని లేదు, ఏదో ఒక ఇష్యూస్ చేయడము, వెళ్ళడం, అంతే. చాలా మందికి వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో వాళ్ళ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ కూడా తెలియదు. చాలా మంది ఫికోలో వర్క్ చేస్తారు కన్సల్టెంట్గా, 1 year నుంచి ఒక క్లయింట్కి పనిచేస్తారు. ఆ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటో కూడా తెలియదు. ఆ క్లయింట్కి ఎన్ని కంపెనీ కోడ్లు ఉన్నాయి, ఎన్ని ప్రాఫిట్ సెంటర్స్ ఉన్నాయి, ఏమేమి ఎంట్రీస్ వేస్తున్నారు, ఏం రిపోర్ట్స్ తీస్తున్నారు, ఇవి కూడా చాలా మందికి తెలియదు. అంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి తెలియదు. అంటే ఒక కన్సల్టెంట్గా మనకి జాబ్ వచ్చింది, కన్సల్టెంట్గా మనం సక్సెస్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, కెరియర్ బాగుండాలి అంటే మనం ఎట్లా ఎఫర్ట్స్ పెట్టాలి, ఏం నేర్చుకోవాలి, ఎట్లా చేయాలి అనేది చాలా మందికి తెలియదు. వస్తారు, పోతారు, అంతే. 3 years పనిచేస్తారు, 4 years జెన్యున్గా పనిచేస్తారు ఎస్ఐపి ఫికోలో. కాకపోతే స్టిల్ అంత నాలెడ్జ్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, ఏదో చేస్తున్నాను కానీ ఎందుకు చేస్తున్నానో తెలీదు. మళ్ళీ ఫికో ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవుతారో, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎస్ఐపి ఫికోలో జాబ్ నిజంగా చేసిన వాళ్ళు కూడా అట్లాగే ప్రిపేర్ అవుతారు. వాళ్ళు కూడా రెంటల్కి సర్వర్ తీసుకొని కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్, ఏపీపీ, డిఎంఈ కానీ, అసెట్ అకౌంటింగ్ కానీ, ట్యాక్స్ కానీ, టేబుల్స్ కానీ, ఈ బీఆర్ఎస్ కానీ, ఇట్లాంటివన్నీ ప్రిపేర్ అవుతారు. నువ్వంటే ప్రిపేర్ అవుతున్నావు, ట్రైనింగ్ తీసుకున్నావు, ఓకే. మరి ఆయన ఎందుకు ప్రిపేర్ అవుతున్నాడు? ఆయన ఆల్రెడీ పనిచేస్తున్నాడు కదా 4 సంవత్సరాల నుండి ఎస్ఐపి ఫికోలో, ఆయన ఎందుకు నీలాగా ప్రిపేర్ అవుతున్నాడు? క్వశ్చన్ మార్క్. అంటే మనకి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది ఒక ఐడియా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు ప్రిపరేషన్ కానీ ప్రాక్టీస్ కానీ పెట్టినప్పుడు నువ్వు భయపడే అవసరమే లేదు. అంటే మనం ఎస్ఐపి ఫికో ఎట్లాగా నేర్చుకుంటావు క్లాస్లో, ఏ కాన్ఫిగరేషన్, ఏ టీ కోడ్ ఏంది అనేది ఆటోమేటిక్గా నేర్చుకుంటావు. ఈ వీటితో పాటు డిఫరెంట్ పాయింట్స్, డిఫరెంట్ థింగ్స్ ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసుకుంటామో, మైండ్లో పెట్టుకుంటామో, నువ్వు మాట్లాడేటప్పుడు డిఫరెంట్గా మాట్లాడతావు. నువ్వు అది నువ్వు రియలైజ్ అయ్యే అవసరం లేదు. నువ్వు ఎవరితో మాట్లాడతావో ఆపోజిట్ పర్సన్ నీకు చెప్పేస్తాడు ఇమీడియట్గా. ఆపోజిట్ పర్సన్ ఇమీడియట్గా క్యాచ్ చేస్తాడు, నువ్వు మాట్లాడే వే డిఫరెంట్గా ఉంది, ఏం చేసావు నువ్వు, ఎక్కడ నేర్చుకున్నావు, లేదంటే ఎక్కడ వర్క్ చేస్తున్నావు, ఇట్లా మాట్లాడగలుగుతున్నావు, ముందు ఇట్లా మాట్లాడలేదు కదా నువ్వు, కాన్ఫిగరేషన్ అంతా కాకుండా బిజినెస్ ప్రాసెస్ ఎలా మాట్లాడుతున్నావు, క్రాస్ క్వశ్చనింగ్ చేస్తున్నావు ఏంటి కొత్తగా అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే నీలో వచ్చే చేంజెస్ ఆపోజిట్ పర్సన్, ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకొకరు కానీ పట్టేస్తారు ఇమీడియట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమైపోతుంది, అంటే నువ్వు ముందు చేసినట్టుగా గుడ్డిగా కొట్టట్లేదు, బ్లైండ్గా వెళ్ళట్లేదు, క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి నీ మైండ్లో, అంటే నువ్వు ఆలోచించడం మొదలు పెట్టావు. ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం మొదలు పెడతావో నువ్వు గుడ్డిగా వెళ్ళవు, ఇంకా ఆగుతావు. అప్పుడు నీ మైండ్లో టైం అనేది ఉండదు, అండర్స్టాండింగ్గా ఉంటుంది. అది లేనప్పుడు ఏముంటుంది, టైం ఉంటుంది మన మైండ్లో. అరే 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, నేను జాబ్ పెట్టాలి, ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి, జాబ్ కొట్టేసాలి, మార్కెట్లో జాబ్ లేవంట, ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయంట. ఇవన్నీ పక్కన పెడితే మన మైండ్లో ఎంత సబ్జెక్ట్ ఉంది, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము క్వశ్చన్ చేసుకుంటే నిల్లు ఉంటుంది. ఎందుకు? మన మైండ్ అంతా టైం పైన ఉంది, సబ్జెక్ట్ పైన లేదు.
మన మైండ్ అంతా కూడా టైం పైన ఉంది. 3 months అంటే 3 monthsలో కొట్టేసేయాలి, 4 నెలల్లో జాబ్ రావాలి. రాదు. మనం అనుకున్నంత ఈజీ కాదు నువ్వు మార్కెట్లో వెళ్ళి జాబ్ కొట్టడం. ఎందుకు? మనం ఆ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తామంటే చేయము, ఆ లెవెల్లో ఎఫర్ట్ పెడతామంటే పెట్టము, ఆ లెవెల్లో మనకు అర్థమవుతుందా అంటే అర్థం కాదు. మళ్ళీ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడైతే ఇవన్నీ పాయింట్స్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకుని రియలైజ్ అవుతామో అప్పుడు నీ మైండ్లో నుంచి టైం అనేది ఎగిరిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేదు నాకు ఇది అర్థం కాలేదు, ఇది అర్థమైన తర్వాత నేను ఇంకోటి చేస్తాను. ఎందుకు? నీకు అప్పుడు ఇంపార్టెన్స్ అర్థమైంది. కాన్ఫిగరేషన్ గంటలో కొట్టేస్తే సరిపోదు. నేను రేపటి రోజు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు క్లయింట్తో మాట్లాడేటప్పుడు దీనిపైన నాకు ఒక ఇష్యూ కానీ టికెట్ కానీ వచ్చినప్పుడు నేనేం చేస్తాను? గంటలో కాన్ఫిగ్ చేస్తాను, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు నీకు ఒక ఎర్రర్ వచ్చిందంటే నాకు నువ్వు ప్రాక్టీస్ చేసే ఎర్రరే నాకు అర్థం కావట్లేదు. ఎట్లా ఉంటుందంటే సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ తీసుకోండి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామే తీసుకోండి. నేను ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్ఫిగర్ చేశాను, 10 సార్లు కొట్టాను, 10 కంపెనీలు కోడ్లో కొట్టాను, ప్రతిసారి ఎర్రర్ లేకుండా కొట్టాను, సక్సెస్ఫుల్గా కొట్టేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, నీకేదో ఎర్రర్ వచ్చింది, నువ్వు నా దగ్గరకు వస్తావు. అరే నువ్వు 10 సార్లు పని చేసావు కదా, 10 సార్లు కాన్ఫిగరేషన్ చేసావు, ప్రతిసారి సూపర్గా చేసావు, ఎక్కడ ఆగకుండా తడబడకుండా కొట్టేసావు, నా ఎర్రర్ కొంచెం సాల్వ్ చేయవని నన్ను అడిగితే నీ ఎర్రరే నాకు అర్థం కాదు. అరే నాకు ఎర్రర్ రాలేదు, నాకు తెలియదు, నువ్వేదో తప్పు చేసావు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో అంటారు. అంటే నువ్వు 10 సార్లు ప్రాక్టీస్ చేసినా కూడా ఎదుటి వాళ్ళకి వచ్చిన ఎర్రర్ నీకు అర్థం కావట్లేదు అంటే నీ 10 సార్లు చేసిన ప్రాక్టీస్, ఎఫర్ట్, నాలెడ్జ్ అంతా వేస్ట్ అని అర్థం. అక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుందో కనీసం నువ్వు ఆలోచించడం కూడా ట్రై చేయట్లేదు. కనీసం క్రాస్ క్వశ్చన్ వేయాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం కాన్ఫిగరేషన్, అట్లీస్ట్ సొల్యూషన్ ఇవ్వకు, అట్లీస్ట్ క్రాస్ క్వశ్చన్ చేయి, అడుగు అతన్ని. చూడగానే ఎర్రర్ రావాలంటే నువ్వేం మ్యాజిక్ మ్యాన్వి కాదు, నువ్వు మ్యూజిషియన్వి కాదు, మెజిషియన్వి కాదు. మ్యాజిక్ చేసి ఒక ఇప్పుడు చూడు కళ్ళు మూసుకొని తెరువు ఎర్రర్ పోయింది అనడానికి అడగాలి. కాన్ఫిగరేషన్ చేసింది నువ్వు కాదు, నువ్వు చేసినప్పుడు ఎర్రర్ రాకుండా వచ్చిందంటే నువ్వేం చేసావో నీకు తెలుసు. రిక్వైర్మెంట్ పట్టుకొని చేసావా, ఏదైనా డాక్యుమెంట్ పట్టుకొని చేసావా, వీడియోలో ఉన్నట్టు దింపావా, అది నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు ఆ సీక్రెట్. ఇప్పుడు ఇంకొక అతను ప్రాక్టీస్ చేసేటప్పుడు అతనికి ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ నీకు అర్థమవుతుంది అంటే నీ దగ్గర ఉన్న నాలెడ్జ్కి వాల్యూ ఉంది. ఇంకొక అతను చేసినప్పుడు ఆయనకు వచ్చే ఎర్రర్, ఆయనకు వచ్చిన డౌట్ని నువ్వు సొల్యూషన్ ఇవ్వడం పక్కన పెడితే అర్థం కూడా కావట్లేదు అంటే మనకున్న నాలెడ్జ్కి వాల్యూ లేదు. ఎందుకు? అది ఎవరికి ఉపయోగపడదు రేపటి రోజు. అంటే నీకు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే అది రేపటి రోజు నువ్వు బయట మార్కెట్లో సేల్ చేయడానికి అవసరం అవుతుంది. నీకు నువ్వు చేసుకోవడానికి కాదు కదా నువ్వు SAP FICO నేర్చుకున్నది, క్లయింట్కి ఇంప్లిమెంట్ చేయాలి. అంటే నువ్వు ప్రాక్టీస్ చేసినట్టుగా క్లయింట్ సిస్టంలో కాన్ఫిగరేషన్ చేసి వాడుకో అంటే ఎవరు వాడుకోరు. అతనికి నచ్చినట్టుగా నువ్వు చేయాలి. అంటే క్లయింట్తో నువ్వు మాట్లాడాలి. క్లయింట్కి నువ్వు ఏం చెప్పాలి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ అవుతుంది, సిస్టమ్ ఫంక్షనాలిటీస్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి. దాని తర్వాత మీరు ఎట్లా ప్రజెంట్ పేమెంట్ చేస్తున్నారు ఇవన్నీ అడగాలి. దాన్ని బేస్ చేసి నువ్వు ఒక సొల్యూషన్ని డిజైన్ చేయాలి. ఓకే మీ బిజినెస్ ప్రాసెస్ ప్రకారం ఇట్లా సెటప్ చేస్తాను, డెమో చూపెట్టాలి. దాంట్లో వాళ్ళు ఏమైనా కరెక్షన్స్ చెప్తే చూడాలి. అవన్నీ అయిపోయిన తర్వాత యూజర్ చేసేటప్పుడు యూజర్ ఏం ఎక్స్పర్ట్ ఉండడు, తప్పులు చేస్తారు, మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి, డిఫరెంట్ రీజన్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు నీ దగ్గర వచ్చినప్పుడు నేను ఇట్లా కాదు కదా నీకు చెప్పింది, ఎవరు తప్పు చేయమన్నారు, నేనేం హెల్ప్ చేయను పో అంటే ఊరుకోరు. తప్పు అయింది, మిస్టేక్ చేశాడు, ఎర్రర్ అయింది, ఇష్యూ వచ్చింది, సాల్వ్ చేయి. అదే కదా నీ పని కన్సల్టెంట్కి. అందుకే కదా నువ్వు సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరే సపోర్ట్. ఆ సపోర్ట్ చేయనంటే ఎట్లా? ప్రాజెక్ట్ పేరే సపోర్ట్. ఎప్పుడు సపోర్ట్ కావాలి? ప్రాబ్లం వచ్చినప్పుడే సపోర్ట్ కావాలి. ఆ ప్రాబ్లం అర్థం అవ్వనప్పుడు సపోర్ట్కి మీనింగ్ ఏముంది? ఇంప్లిమెంటేషన్ అంటే సొల్యూషన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే రిక్వైర్మెంట్ తెలియాలి. ఆ రిక్వైర్మెంట్ తెలియనప్పుడు నువ్వు ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తావు? అంటే ప్రాక్టికల్గా మనం క్రాస్ క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అక్కడ నుండి అంటే నువ్వు అక్కడ ఏ పాయింట్ పట్టుకోవాలి, ఆ పాయింట్ పైన ఫోకస్ పెడితే అర్థమైపోతుంది నీకు. అక్కడ ఏ లాజిక్ పట్టుకోవాలి, ఏ కాన్సెప్చువల్గా వెళ్ళాలో చూసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ నాలెడ్జ్ ఏమవుతుంది, నువ్వు ఎవరితో మాట్లాడినా నిన్ను రికగ్నైజ్ చేస్తారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నువ్వు రేపటి రోజు ఎవరితో వెళ్ళి మాట్లాడినా కూడా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. ఎస్ ఈ క్యాండిడేట్ దగ్గర సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది. ఇవి కాకుండా నువ్వు ఏదన్నా మాట్లాడు. అప్పుడు నిన్ను తీసుకున్నా ఒకటే, ఫ్రెషర్ని తీసుకున్నా ఒకటే, లేదంటే 1 year 2 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకున్నా ఒకటే. నువ్వు కాన్ఫిగ్గా మాట్లాడుతున్నావు, ఫ్రెషర్ కాన్ఫిగ్గా మాట్లాడుతున్నాడు, ఇంకొక అతను కాన్ఫిగ్గా మాట్లాడుతున్నాడు. నువ్వేమో 10 లక్షలు అడుగుతున్నావు, ఇంకొక అతను 8 lakhs అడుగుతున్నాడు, ఇంకొక అతను 3 lakhs ఇచ్చినా వస్తా సార్ అంటా ఉన్నాడు. ఎవరిని తీసుకుంటాను? అందరూ అదే మాట్లాడుతున్నారు.
నాకేం పెద్ద వేరియేషన్ కనబడట్లేదు నువ్వు మాట్లాడినప్పుడు ఫ్రెషర్ మాట్లాడినప్పుడు. ఆ వేరియేషన్ కనబడినప్పుడు నేను ఫ్రెషర్ దగ్గరికి వెళ్తాను. ఎందుకు? తక్కువ డబ్బుల్లో వస్తాడు, ఫ్రెషర్ తోటి 2 years బాండ్ రాయించుకోవచ్చు, 3 year బాండ్ రాయించుకోవచ్చు. ఫ్రెషర్ అయితే అట్లీస్ట్ 2-3 years నా దగ్గర ఉంటాడు. ఇప్పుడు నిన్ను పట్టుకుంటే ఏం చేస్తావు? వస్తావు 1 year ఉంటావు, ఓ ఫామ్ 16 రాగానే మళ్ళీ జంప్ కొట్టేస్తావేమో, ఎవరికి తెలుసు? ఎందుకు? నువ్వు మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాకు రావట్లేదు. నువ్వు కాన్ఫిగ్లే మాట్లాడుతున్నావు, డెఫినేషన్లే చెప్తున్నావు, నాకు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వట్లేదు. ఈ క్యాండిడేట్ పని చేయగలడు, అట్లీస్ట్ నేను మౌల్డ్ చేసుకోగలను, పని చేయించుకోగలను అన్న కాన్ఫిడెన్స్ నాకైతే రావట్లేదు. రానప్పుడు రిజెక్ట్ చేసి పడేస్తాను. అదే జరుగుతుంది మార్కెట్లో. అందుకే చాలా మందికి జాబులు రావు. సబ్జెక్ట్ రాదంటే సబ్జెక్ట్ వచ్చు, కానీ ఈ సబ్జెక్ట్ ఎట్లా వచ్చు అంటే నువ్వు సిస్టమ్ ఇచ్చి కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయి, కాన్ఫిగరేషన్ చేయంటే ఆ సబ్జెక్టే వచ్చు మనకి. ల్యాప్టాప్ మూసేసి అన్ని పక్కన పెట్టేసి మాట్లాడి ఇప్పుడు అంటే ఆ సబ్జెక్ట్ రాదు. అంటే బిజినెస్ ప్రాసెస్ పైన మాట్లాడినప్పుడు ఏదైనా ఒక ఆల్రెడీ కాన్ఫిగర్ చేసిన దాంట్లో ఎర్రర్లు చూపెట్టి ఇది ఎందుకు వచ్చింది చూడు అంటే మనకు రాదు, ఎక్కడ పోవాలో కూడా తెలియదు. ఎందుకు? మనం ప్రాక్టీస్ చేసిన వే అట్లా లేదు, మనం అర్థం చేసుకున్న వే అట్లా లేదు, మన ప్రిపరేషన్ కూడా అట్లా లేదు. ఇవన్నీ ఉల్టా ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో నీకు రిజల్ట్ కూడా ఉల్టానే వస్తుంది. ఈ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకొని ఎఫర్ట్స్ అదే విధంగా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నీకు అర్థమవుతుంది. పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది SAP FICO. పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మనం ఏదో రాత్రంతా కూర్చొని చదవాలి, నైట్ అవుట్ చేయాలి అంత అవసరం కూడా లేదు. ఆడుతూ పాడుతూ కొట్టేయచ్చు. కాకపోతే మనం ఏ లెవెల్లో ఎఫర్ట్ పెట్టాలో అంతే ఎఫర్ట్ పెట్టాలి. అంతకుమించి ఎక్కువ పడితే కూడా రాదు. రాత్రంతా కూర్చుంటానంటే రాదు. 1-2 గంటలే కూర్చో. ఎక్కువ మాట్లాడితే 3 గంటలు, అంతకంటే ఎక్కువ కూర్చుంటే మొత్తం ఉన్నది కూడా పోతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. ఓవర్లోడ్ చేయొద్దు, మెల్లిమెల్లిగా ఎక్కించాలి. మెల్లిమెల్లిగా ఎక్కించాలి, కొంచెం ఓపికగా లోడ్ చేయాలి. అప్పుడేమవుతుంది, నీకు మెల్లిమెల్లిగా అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. నీ మైండ్లో ఓకే ఇది ఇలా చేస్తున్నాం, ఇది చేస్తే ఇది అవుతుంది. ఈ రోజు చేసిన దానికి అవుట్పుట్ రావాలంటే 3-4 రోజులు పడుతుంది నీకు. ఇది ఎందుకు చేసావని కొన్ని తెలియాలంటే 1 నెల రోజులు పడుతుంది. 1 month తర్వాత ఓకే నేను 1 month బ్యాక్ చేసిన సెట్టింగ్ వల్ల ఇది అవుతుందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు కావాలి నాకు స్పాట్లో కావాలంటే రాదు. అట్లా నువ్వు కోర్స్ని పర్చేస్ చేయగలవు కానీ నాలెడ్జ్ని కొనలేవు. అట్లా అంటే నీకు ఓవర్ నైట్ రాదు. నువ్వు ఎంత మనీ పే చేసినా కూడా, రాత్రంతా నువ్వు టైం ఇన్వెస్ట్ చేసినా కూడా రాదు. ఎందుకు? అట్లా వస్తే దాన్ని సబ్జెక్ట్ అన్నారు, దాన్ని ఎక్స్పీరియన్స్ అన్నారు. వాళ్ళు ఎందుకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారంటే నువ్వు నిజంగా 3 సంవత్సరాలు పనిచేస్తేనే నీ దగ్గర అంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటున్నారు. లేదు 3 నెలలు కోర్స్ చేస్తే కూడా నాలెడ్జ్ వస్తుంది అంటే అందరూ ఫ్రెషర్స్నే తీసుకునేవాళ్ళు కదా. సింపుల్గా ఎందుకు ఎక్స్పీరియన్సే కావాలంటున్నారు? ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావాలంటే మినిమం 2-3 సంవత్సరాలు పని చేస్తే తప్పితే రాదనేది ఓపెన్ ఫ్యాక్ట్. అది అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, మనకు తప్పితే. కాబట్టి అందరూ 3-4 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. ఆ 3-4 ఎక్స్పీరియన్స్ని మనం 3-4 monthsలో కొట్టాలి అంటే మనం ఎంత షార్ప్ అయి ఉండాలి, మనం ఎంత స్కిల్డ్ అయి ఉండాలి, మనం నేర్చుకునే కంటెంట్ ఎంత ప్రాపర్గా ఉండాలి, నువ్వు పెట్టే ఎఫర్ట్ ఎంత రిఫైన్డ్గా ఉండాలి. అంత పర్ఫెక్షన్గా ఎవరు ఎఫర్ట్ పెట్టరు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, కొంచెం టైం ఇవ్వాలి. అప్పుడు నువ్వు అనుకున్న రిజల్ట్ నీకు వస్తుంది. స్ట్రైట్గా నువ్వు కోర్స్ కంటెంట్ పట్టుకుంటాను, కాన్ఫిగ్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతానంటే అర్థం కాదు. కోర్స్ కంప్లీట్ అవుతుంది. నువ్వు ఎట్లా అంటే అట్లా కోర్స్ కంప్లీట్ అవుతుంది. వారం రోజుల్లో కొట్టచ్చు, 1 monthలో కొట్టచ్చు, 2 monthsలో కొట్టచ్చు, 1 year చేయొచ్చు, డిప్లొమా చేయొచ్చు, డిగ్రీ కూడా చేయొచ్చు, PhD కూడా చేయొచ్చు ఫికోలో. కాకపోతే నీ రిక్వైర్మెంట్ ఏంటి? జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలి అంటే మార్కెట్లో ఏ లెవెల్తో వెళ్ళాలనుకుంటున్నావు ఆ లెవెల్కి సంబంధించి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతే పెట్టు. ఏవి నేర్చుకోవాలో అవే నేర్చుకో, ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకో. ఈ లిమిటేషన్స్ మనకి లేకుండా డీప్ డైవ్ చేస్తాను అంటే ఎక్కడ వెళ్తామో మనకే తెలియదు. డైవ్ చేస్తామంటే పైకి రావు, ఇంకంతే అట్టే. అంటే మనకు అర్థం కాదు, ఎక్కడ వెళ్తున్నామో అర్థం కాదు, ఏం జరుగుతుందో ఏది అర్థం కాదు. రైట్, అట్లా ఉంటుంది. అంటే ఈ పాయింట్స్ అన్ని మనకి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఒక క్లారిటీ ఉన్నప్పుడు, ఇవన్నింటిపైన ఒక ఐడియా, ఒక క్లారిటీ ఉన్నప్పుడు మనం పెట్టే ఎఫర్ట్ రైట్ రాంగ్ అనేది మనకు అర్థం అవ్వాలి రేపటి రోజు. అంటే మీకు మీరు రియలైజ్ అవ్వాలి, నేను ఇది నేర్చుకుంటున్నాను, గుడ్డిగా కాన్ఫిగర్ చేసుకుంటూ పోతున్నాను, ఇదేదో తేడా కొడుతుంది అనేది మీకు అర్థమైపోవాలి. కాన్ఫిగరేషన్ అంతా నేను ఓన్గా కూడా నేర్చుకునేవాడిని కదా, డబ్బులు పే చేసి ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే కాన్ఫిగరేషన్ కాకుండా నాకు ఏం నాలెడ్జ్ వస్తుంది, నేను ఇంకొకరితో మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నానా, వేరే వాళ్ళు మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతున్నానా, వాళ్ళు చెప్పేది రైట్ రాంగ్ అనే డెసిషన్ నేను తీసుకోగలుగుతున్నానా, లేదంటే చదివినట్టుగా విన్నట్టుగా గుడ్డిగా ఫాలో అవుతున్నానా, నాకంటూ లాజిక్ ఏం లేకుండా.
ఇవన్నీ మనం జడ్జిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, మెల్లిమెల్లిగా సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నీకు ఆటోమేటిక్గా పిచ్చి పిచ్చి డౌట్లు అన్నీ వస్తూ ఉంటాయి. అన్ని డౌట్లని క్లారిఫై చేసుకుంటూ రావాలి. ఇది కరెక్టేనా, అది కరెక్టేనా, చిన్న చిన్న క్వశ్చన్లు స్టార్ట్ అవుతాయి. అట్లాగే రావాలి. అప్పుడే నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. నువ్వు మాట్లాడేటప్పుడైనా ఎవరైనా చెప్పింది విన్నప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతావు. ఆ కాన్ఫిడెన్స్ లేదు అంటే ఎక్కడ వెళ్ళినా మనల్ని తక్కువగానే చూస్తారు. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. రైట్. సో మనం రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేస్తాను. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో తీసుకొని వెళ్తాను. ముందు అనుకున్నట్టుగా రెగ్యులర్ డీటెయిల్డ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా మనకి 9 PM ఇంగ్లీష్ బ్యాచ్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కాన్సెప్చువల్గా, లాజికల్గా, ప్రాక్టికల్గా ఏం తెలుసుకోవాలి, ఎట్లా ఎఫర్ట్ పెట్టాలి, దీనితో పాటుగా కాన్ఫిగరేషన్ ఫాస్ట్గా అంటే స్పీడ్గా కాన్ఫిగరేషన్ చేపిస్తాను, కాన్సెప్చువల్గా అర్థం చేస్తాను. ఓకే. యా సునీల్, క్వశ్చన్ ఉందా? ఎస్ సార్. సార్ యాక్చువల్లీ మీరు చెప్పిన ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో ఈ లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్ తీసుకురావాలంటే దెర్ ఆర్ 4 types ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయంటారు. టాలీ, జేడీ ఎడ్వర్డ్స్, ఒరాకిల్, ఎంఎస్ డైనమిక్స్. సో యాజ్ పర్ క్లయింట్ మనకు మీటింగ్ పెట్టినప్పుడు ఇన్ ద ఇనీషియల్ స్టేజ్ చాలా డిఫికల్ట్ అవుతుంది కదా సార్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి. అక్కడ వాళ్ళు ఏమేమి చెప్తారనేది ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పర్చేసింగ్, సేల్స్, మెటీరియల్స్, ఫంక్షనాలిటీ అర్థం చేసుకోవడం డెఫినెట్ గా యాజ్ ఏ కన్సల్టెంట్ లైక్ మేము 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినాం. సమ్వాట్ మాకైతే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సార్. అందుకే కదా కాన్ఫిగరేషన్ నేర్చుకుంటే జాబ్ రాదు అనేది నేను చెప్పేది. కాన్ఫిగరేషన్ నేర్చుకోవద్దు, అది నేర్చుకుంటే మీకు జాబ్ రాదు, జాబ్ వచ్చినా రేపటి రోజు మేనేజ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది అని ఎందుకు చెప్తాను అంటే ఇవే రీజన్స్. నువ్వు రేపటి రోజు క్లయింట్ దగ్గర వెళ్ళి ఉన్నప్పుడు క్లయింట్ మాట్లాడే బిజినెస్ ప్రాసెస్ కానీ అట్లీస్ట్ ఆ మూమెంట్ నువ్వు సొల్యూషన్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ మేనేజ్ చేసేలాగా తెలిసి ఉండాలి కదా. అట్లీస్ట్ ఆ పాయింట్స్ మనకి స్ట్రైక్ అయినప్పుడే కదా ఓకే ఇట్లా ఉంటుంది, ఈ పాయింట్స్ పైన కూడా నేను ఎఫర్ట్ పెట్టాలనేది తెలిస్తేనే కదా మనం స్టార్టింగ్ నుంచి ఎఫర్ట్ పెట్టడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే. అలా కాకుండా కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇవి నేర్చుకోండి అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎట్లా నేర్చుకుంటారు? రేపు కోర్స్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ కోర్స్ అయిపోతుంది, ఇంటర్వ్యూ అంటే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇస్తాను, మళ్ళీ ఇంకో 10,000 కట్టానంటే కట్టేస్తారు కదా. ఆ సిచ్యువేషన్లో ఇవన్నీ మీకు తెలుసుకోవడం కన్నా స్టార్టింగ్లో తెలుసుకోవడం బెటర్ కదా. ఓకే. స్టార్టింగ్లో తెలిస్తే భయం వేస్తుంది, అమ్మో ఇంత ఉంటుందా అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ నీకు స్టార్టింగ్లోనే తెలిసింది కదా, అంటే దాని ప్రకారమే కదా నువ్వు ప్లాన్ చేసుకుంటావు. కాన్ఫిగరేషన్ మాత్రమే కాదు, ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేయాలనేది ముందుగానే ఇప్పుడు నీకు అర్థమైందా కాలేదా? ఎస్. అంటే నీ ఎఫర్ట్, నీ ప్రిపరేషన్ అంతా కూడా ఇప్పుడు గుడ్డిగా కాన్ఫిగరేషన్ పైన కాకుండా డిఫరెంట్ ఏరియాస్ పైన ఫోకస్ పెడతావు కదా. అంటే కాన్ఫిగ్ మాత్రమే కాదు, ఇవన్నీ తెలియాలి, ఇదేంటి అదేంటి అనేది క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయా లేదా మైండ్లో? ఎస్ సార్. టు అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ ఎస్పెషల్లీ. ఆ క్వశ్చన్స్ అన్ని ఏం చేస్తాయంటే నీకు జాబ్ కొట్టడానికి ప్రతి పాయింట్, ప్రతి క్వశ్చన్ హెల్ప్ చేస్తుంది స్టార్టింగ్ నుండి. ఓకే. సో ఈ కోర్స్ అయిపోయే లోపల ఈ సిచ్యువేషన్ రాదు ఇంకా నీకు, అంటే ఈ పాయింటే రాదు. అంటే నువ్వు నీకు తెలియకుండానే నువ్వు బిజినెస్ ప్రాసెస్ మాట్లాడడం మొదలు పెడతావు, ఎక్కడ కాన్ఫిగరేషన్లు మాట్లాడవు, ఆ పాయింట్ నుంచి బయటకు వచ్చేస్తావు. ఇంకా నువ్వు నీకు తెలియకుండా బయటకు వచ్చేస్తావు. ఎందుకంటే మనం క్లాస్లో ఎప్పుడు ఏ సెషన్లో కూడా కాన్ఫిగరేషన్లు మాట్లాడము, కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్లు చూడము. ప్రతిదీ బిజినెస్ రిక్వైర్మెంట్ పట్టుకొని ఆ రిక్వైర్మెంట్ సిస్టంలో తేవాలంటే ఏం కావాలో అంతే చూస్తాం. రేపటి రోజు నువ్వు ప్రాజెక్ట్లో ఉన్నా కూడా అట్లాగే చూస్తావు. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటో అంతే కాన్ఫిగరేషన్ చేస్తావు, అంతకుమించి ఎక్స్ట్రా ఉండదు, తక్కువ ఉండదు. ఓకే. ఫ్రమ్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి మూవ్ కావాలంటే స్పెసిఫిక్ డెడ్ లైన్స్ అన్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 బ్రాంచెస్ ఉన్నాయి లెనోవో. సో అప్రాక్సిమేట్లీ ఎంత డెడ్ లైన్ ఇవ్వచ్చు సార్ క్లయింట్? లైక్ 6 months ఆర్ 9 months? వాళ్ళు ఇనీషియల్ గా ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తున్నారు అనే దానిపైన ఉంటుంది. అన్ని ఒకేసారి ఎవరు చేయరు. ఈ 20 కంపెనీ కోడ్స్, 20 కంట్రీస్ ఉంటాయి, 20 లీగల్ ఎంటిటీస్ ఉంటాయి. ఇనీషియల్ గా 2 కానీ 3 కానీ 5 కానీ లేదంటే ఒకటే కానీ అట్లా చేస్తారు. ఫస్ట్ అది చేసిన తర్వాత మెల్లిమెల్లిగా రోల్ అవుట్ చేస్తారు. రోల్ అవుట్ అంటే ఆల్రెడీ మీ బిజినెస్ ప్రాసెస్ కి సంబంధించిన సొల్యూషన్ అంతా ఎస్ఏపీలో వచ్చేసింది. అంటే లెనోవోకి సంబంధించిన టోటల్ బిజినెస్ ప్రాసెస్ ఎస్ఐపిలో వచ్చేసింది.
దాని తర్వాత నువ్వు చేసేటప్పుడు ఏంటి అంతా రోల్ అవుట్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ క్రియేట్ అయిపోయాయి. ఆ రోల్ అవుట్కి ఏంటి నువ్వు ఇన్ హౌస్ టీమ్ని కూడా ఫామ్ చేయొచ్చు. అంటే ఇంటర్నల్గా నీ క్లయింట్ ఒక టీమ్ని ఫామ్ చేసుకోవచ్చు, రిక్రూట్ చేసుకొని ఓన్గా వాళ్ళే రోల్ అవుట్ చేసేస్తారు. అప్పుడు కొత్తగా చేసేది ఏముండదు కదా, ఆల్రెడీ ఉన్న కంపెనీ కోడ్ సెట్టింగ్స్, ఆల్రెడీ ఉన్న చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్, సొల్యూషన్స్ అన్నీ కూడా ఇంకో దానికి అసైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు కదా. ఓకే. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండ్ టు ఎండ్ అన్నప్పుడు మీరు కంప్లీట్ ఒక కంపెనీ కోడ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆల్ ద ఇంప్లిమెంటేషన్ అన్నారు సార్. కరెక్ట్. ఫస్ట్ వేరే కంపెనీ కోడ్ కరెక్ట్. సార్ లెనోవో ఒక బ్రాంచ్ లో ఫర్ ఎగ్జాంపుల్ LE00 అని చెప్పి తీసుకెళ్ళి ఒక కంపెనీ కోడ్ క్లయింట్ చెప్పారు, ఫస్ట్ మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి అని. మనం ఏం చేసినాం, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ కంప్లీట్ గా కాన్ఫిగర్ చేశాం. సో ఇంకో బ్రాంచ్ లో జేడి ఎడ్వర్డ్స్ ని మూవ్ చేయండి అన్నప్పుడు అది రోల్ అవుట్ కిందకే ఎలా వస్తుంది సార్? ఎందుకంటే ఆ డేటా కూడా మనం నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి మూవ్ చేయాలి కదా సార్. అలాంటప్పుడు రోల్ అవుట్ అనేది ఎందుకు వస్తుంది? ఇక్కడ ఇవేనా ఉండొచ్చు, లెగసీ సిస్టమ్స్ ఏదైనా ఉండొచ్చు. నీ టార్గెట్ Okay. సిస్టమ్ ఏంటి? ఎస్ఐపి కదా. ఎస్. టాలీ టు ఎస్ఐపి, ఇక్కడ నుంచి ఎస్ఐపి, ఇక్కడ నుండి ఎస్ఐపి, ఇక్కడ నుండి ఎస్ఐపి, ఎవ్రీవేర్ ఎస్ఐపి అయినా మారుతుందా? నో సార్, ఆల్ ఆర్ ఎస్ఏపి అంటే. రైట్. ఇక్కడ నువ్వు ఏది మాట్లాడినా కూడా, టాలీ చేసినా, జేడి ఎడ్వర్డ్స్ మాట్లాడినా, ఒరాకిల్ మాట్లాడినా, ప్రతి దగ్గర లెనోవోనేనా? కరెక్ట్. లెనోవో బిజినెస్ ప్రాసెస్ మారుతూ ఉంటుందా, ఒకేలా ఉంటుందా? ఒకేలా ఉంటుంది సార్. ఒకేలా ఉంటుంది. అంటే నువ్వు టాలీలో ఉన్నావా, జేడి ఎడ్వర్డ్స్లో ఉన్నావా, ఒరాకిల్లో ఉన్నావా పక్కన పెడితే, ఎండ్ ఆఫ్ ది డే ఏ అప్లికేషన్ వాడినా సేమ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని, అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేసి చేస్తున్నావా లేదా? అఫ్ కోర్స్. రైట్. అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎస్ఐపిలోకి తీసుకొస్తున్నావా లేదా? కరెక్ట్ సార్. రైట్. ఇప్పుడు నువ్వు టాలీ నుంచి ఎస్ఐపికి వచ్చినా, ఒరాకిల్ నుంచి ఎస్ఐపిలోకి వచ్చినా, ఎస్ఐపిలో ప్రాసెస్ మారుతుంది. ఇక్కడ నువ్వు డిఫరెంట్ సిస్టంలో వాడుతున్నావు, ఇది వద్దనే కదా నువ్వు ఎస్ఐపిలోకి వచ్చావు, అంత కామన్గా ఉండాలని, యూనిఫామ్గా ఉండాలని. ఎస్. ఈ యూనిఫామ్గా ఉండాలన్నప్పుడు నువ్వు సిస్టమ్ నుంచి ఎస్ఐపిలోకి వచ్చినప్పుడు ప్రాసెస్ మారదు కదా, అప్పుడు యూనిఫార్మిటీ లేనట్టే కదా. అఫ్ కోర్స్. ఇప్పుడు నేను టాలీ నుంచి ఎస్ఐపికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంది, జేడి అడ్వాన్స్ నుంచి ఎస్ఐపికి వచ్చేటప్పుడు కొన్ని మార్చాలి అన్నప్పుడు నేను చేసిన ఇంప్లిమెంటేషన్ రాంగ్. అప్పుడు నేను చేసిన ఇంప్లిమెంటేషన్ రాంగ్ కదా, అవునా? ఎస్. ఎందుకు? నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎస్ఐపి నేను ఇంకో కంపెనీని తీసుకొచ్చినప్పుడు సెట్ అవ్వట్లేదు. ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే, ఇనీషియల్గా ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో, ఇనీషియల్గా ఏ బేస్ పైన అయితే ఇంప్లిమెంట్ చేశామో, అప్పుడు నువ్వు ఓవరాల్ రిక్వైర్మెంట్ తీసుకోలేదు. ఓవరాల్ రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ లెవెల్లో రిక్వైర్మెంట్ తీసుకోవాలి, కంపెనీ కోడ్ లెవెల్లో రిక్వైర్మెంట్ తీసుకోవద్దు. క్లయింట్ లెవెల్లో అంటే లెనోవో లెవెల్లో రిక్వైర్మెంట్ తీసుకోవాలి, కంపెనీ కోడ్ అంటే నేను లెనోవో ఇండియా అనొచ్చు. లెనోవో ఇండియా లెవెల్లో నేను చూడొద్దు, లెనోవో లెవెల్లో చూడాలి. లెనోవో అంటే గ్లోబల్ లెవెల్లో చూడాలి. ఇప్పుడు లెనోవో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా అదే రకంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా చేయదా ప్రోడక్ట్? కరెక్ట్. అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్లో తేడా ఉంటుందా? నో. ఆల్ ఆర్ నువ్వు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తావా, సింగపూర్లో చేస్తావా, జపాన్లో చేస్తావా, ఒక ప్రోడక్ట్ లెనోవో నుంచి బయటకు వచ్చిందంటే అది ఎక్కడ చూసినా కూడా నువ్వు ఒక బ్రాండ్ని రిప్రజెంట్ చేస్తున్నావు కదా. లెనోవో అంటే ఎక్కడ కొన్నా అదే ఉండాలి, అవునా? ఎస్. మేబీ నీకు మేడ్ ఇన్ ఇండియా దగ్గర మేడ్ ఇన్ చైనా రావచ్చు, కాకపోతే అదే ప్రోడక్ట్ డైమెన్షన్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ సేమ్ ఉంటాయి కదా. స్పెసిఫికేషన్ మారిందంటే ప్రోడక్ట్ మారినట్టు, అంతేనా? ప్రైసింగ్ అవన్నీ మారిపోతాయి. అంటే ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఒకటేనా కాదా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినా లెనోవో పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎస్ సార్. సిమిలర్గా నువ్వు ఎంప్లాయీస్ని మేనేజ్ చేసినప్పుడు హెచ్ఆర్, ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లెనోవో ఇండియాలో ఒకలాగా, సింగపూర్లో ఒకలాగా, దుబాయ్లో ఒకలాగా ఉంటుందా, ఎక్కడైనా ఒకేలా ఉంటుందా రిక్రూట్మెంట్ ప్రాసెస్? ఎక్కడైనా ఒకేలా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక కంపెనీలో ప్రతి నెల శాలరీస్ ఇస్తారు, ఒక కంపెనీలో 2 నెలలకు ఒకసారి ఇస్తారు, అట్లా ఉంటుందా? ఒక కంట్రీ లెనోవోలో బోనస్ ఇస్తారు, ఇంకో దాంట్లో బోనస్ ఇవ్వరు, అట్లా ఉంటుందా? ఉండదు కదా. ఫెసిలిటీస్ కానీ ఏదైనా అన్ని కంట్రీస్లో అక్రాస్ లెనోవో ఎంప్లాయీస్ అందరూ ఈక్వల్, అందరికీ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బెనిఫిట్స్ అప్లై అవుతాయా లేవా? మధ్యలో కొన్ని కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అది లెనోవో చేతిలో ఉండదు. అది ఏ కంట్రీలో వర్క్ చేస్తే ఆ కంట్రీ లీగల్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి, అంతేనా? వాటిని లీగల్ రెగ్యులేషన్స్ అంటారు, లోకల్ రిక్వైర్మెంట్స్ అంటారు.
అది ఆ కంట్రీలో ఉన్న అన్ని కంపెనీస్కి అప్లికబుల్, లెనోవో ఒకటే కాదు. సో వాటిని లీగల్ రిక్వైర్మెంట్స్ అంటారు, అది ప్రతి కంపెనీ ఫాలో అవ్వాలి. సిమిలర్గా పర్చేస్ చేసినప్పుడు లెనోవో ఎక్కడ పర్చేస్ చేసినా కూడా ఒక ప్రొసీజర్ ఉంటుందా? ఏదైనా కొనాలంటే ఆర్డర్ ప్లేస్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ ఇవ్వాలి, వెండర్కి ఇమీడియట్గా పే చేయొద్దు, 1 month తర్వాత పే చేయాలి, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనొద్దు, ఆథరైజ్డ్ రీటైలర్ దగ్గర మాత్రమే కొనాలి, అగ్రిమెంట్ ఉండాలి, 1 year సప్లై చేయాలి మినిమం, లేదంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర కొనేస్తూ పోతారా? No, no. Specific vendors based on their రైట్. commission. Yes. సిమిలర్గా And సేల్ one more doubt, చేసేటప్పుడు sir. మీరు చెప్పిన ప్రతి దగ్గర సేల్స్ ఓకే ఒకేలా ఉంటాయా? మళ్ళీ కంట్రీ మారినప్పుడు ఇవన్నీ డిఫరెంట్గా సేల్ చేస్తూ పోతారా? సేమ్ సార్. సిమిలర్గా అకౌంటింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా అకౌంటింగ్ అట్లాగే చేస్తారు కదా. నువ్వు ఏ ఎంట్రీ కొట్టాలన్నా కూడా డెబిట్ క్రెడిట్ ఫాలో అవ్వాలి, డాక్యుమెంటేషన్ ఉండాలి, సపోర్టింగ్ ఉండాలి, రిపోర్ట్స్ ఇవి తీయాలి, అంతే ఉంటాయి కదా. కొత్తగా ఏమైనా ఉంటుందా? ఆ నో. కంట్రీలో ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటే అది ఫాలో అవ్వాలి. ఇండియాలో జిఎస్టీ అంటే జిఎస్టీ ఫాలో అవ్వు, ఇంకో దగ్గర ఇంకో ట్యాక్స్ అంటే అది ఫాలో అవ్వు. ఇక్కడ అసెట్కి 10% రేట్ అంటే 10% అప్లై చేయి డిప్రిసియేషన్, ఇంకో దగ్గర 5% అంటే 5% అప్లై చేయి. అంతేకాకుండా ఇంకేదైనా మార్చడానికి స్కోప్ ఉందా? Yeah. అంటే వీటిని మనం బిజినెస్ ప్రాసెస్ అంటాము. ఈ బిజినెస్ ప్రాసెస్ మనకు అర్థమైనప్పుడు అది అక్రాస్ ఏ కంపెనీలో అయినా ఏ క్లయింట్లో అయినా అట్లాగే ఉంటుంది. ఏ కంపెనీ అయినా నీ అకౌంటింగ్ బేస్డ్ ఆన్ డెబిట్ క్రెడిట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్, అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇండియన్ అకౌంటింగ్, ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ క్యాప్, ఇవే ఫాలో అవుతారు కదా. ఎస్. రైట్. ఇవన్నీ క్లయింట్ లెవెల్లో, ఆర్గనైజేషన్ లెవెల్లో ఫిక్స్డ్గా ఉంటాయి. ఇవి మనం ఎప్పుడైతే చేస్తామో, ఓకే అర్థం వెయిట్. చేసుకుంటామో, నువ్వు ఎన్ని కంపెనీ కోడ్స్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇనీషియల్ కంపెనీ కోడ్ చేసేటప్పుడే ఓవరాల్ సొల్యూషన్ అంటే గ్లోబల్ టెంప్లెట్, గ్లోబల్ డిజైన్ సొల్యూషన్ అనేది ఇంప్లిమెంట్ చేసేస్తాము. దాని తర్వాత ఎన్ని కంపెనీ కోడ్లు యాడ్ చేసినా కూడా అదే సొల్యూషన్ అప్లై అవుతుంది. ఇన్ కేస్ ఆ కంట్రీలో ఏదైనా కొత్తగా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మాత్రమే అడిషనల్గా సెటప్ చేస్తాము, లేదంటే సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే. ఓకే సార్. సార్ సో మేము ఏదైతే క్లయింట్తో మాట్లాడినప్పుడు, లెనోవోతో మాట్లాడినప్పుడు మేము ఆల్ ద డీటెయిల్స్, రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఏవైతే చెప్తారో దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్ అన్నారు సార్. ఎక్కడ వాళ్ళు ఏమైనా చెప్తారా బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్, ఆర్ వాళ్ళు ఏవైతే మనం చెప్తారో ప్రిపేర్ మేము చేయాలి. మనం మనం ప్రిపేర్ ప్రిపేర్ చేయాలి. చేస్తాం? బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక సబ్ బిజినెస్ ప్రాసెస్ తీసుకో, జిఎల్ తీసుకో, ఏపీ తీసుకో, ఏఆర్ తీసుకో, ఇంకేదైనా తీసుకో, అసెట్ కానీ ట్యాక్స్ కానీ. ఇప్పుడు ఏపీ తీసుకుంటే ఏపీలో నువ్వేం చేస్తావు? వెండర్ని క్రియేట్ చేయాలి, అవునా? ఎస్ సార్. వెండర్ క్రియేట్ చేయడం అనేది ఒక బిజినెస్ ప్రాసెసే కాదా? ఎస్. వెండర్ని డిస్ప్లే కూడా చేస్తావు కదా, డిస్ప్లే చేయడం కూడా ఒక బిజినెస్ ప్రాసెసే కాదా? ఎస్. ఏపీలో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తావా? అవును సార్. ఏపీలో వెండర్కి పేమెంట్ ఉంటుందా? ఏపీలో రిపోర్ట్స్ ఉంటాయా? ఉంటాయి సార్. అట్లా మీ క్లయింట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో తీసుకుంటే లెనోవోలో అకౌంట్స్ పేబుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజెంట్, ఎక్కడైనా అదే చేస్తారు కదా. లెనోవో ఓకే. అక్రాస్ లెనోవో అంతే వాడతారు కదా. వాటిని బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్ అంటారు. వాటిని మాత్రమే నువ్వు ఎనేబుల్ చేయాలి. ఇది కాకుండా కొత్తగా ఏదైనా ఉందంటే అది న్యూ రిక్వైర్మెంట్. ఇనీషియల్గా ఇది మీరు చెప్పలేదు, ఇది కొత్త రిక్వైర్మెంట్, దీన్ని అడిషనల్గా సెటప్ చేయాలి. ఓకే. సో యాజ్ అ కన్సల్టెంట్ మనం ప్రిపేర్ చేయాలి బిజినెస్ ప్రాసెస్ మాస్టర్ లిస్ట్ బేస్డ్ ఆన్ దేర్ కరెక్ట్. రిక్వైర్మెంట్. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. లోకేష్. అజయ్, ఐ హ్యావ్ ఎ డౌట్. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సపోర్టింగ్ అని అంటారు కదా, లైక్ ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్. మనము లైక్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడే లైక్ ఎండ్ యూజర్స్ కి లైక్ వాట్ ఆర్ ద ఎర్రర్స్ వైల్ డూయింగ్ ద సర్వర్ టెస్టింగ్, ఆ టెస్టింగ్ రిజాల్వేషన్స్ ఆ టైంలో ఇస్తాం కదా. మళ్ళీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇంప్లిమెంటేషన్ సపోర్టింగ్? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ మైండ్. అండ్ నార్మల్గా ఆల్సో ఎట్లా ఇంక్లూడింగ్ ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే ఎవరైతే అమ్మారో వాళ్ళు నీకు వారంటీ ఇస్తారా లేదా? 1 month కానీ, 1 year కానీ, 6 months కానీ. యా ఇస్తారు. రైట్. అంటే నువ్వు ఎక్కడైతే కొన్నావో వాళ్ళు రెస్పాన్సిబుల్ కదా ఏదైనా ప్రాబ్లం వస్తే. యా ఆ వారంటీ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడైనా రిపేర్ చేయించుకోవచ్చా? అక్కడే రావాలని రూల్ లేదు ఎస్. కదా.
ఇప్పుడు ఎస్ సార్. ఎవరైతే నీకు ఇంప్లిమెంట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంప్లిమెంట్ చేశాను ఎస్ఏపి, నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏ బేస్ పైన నేను ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశాను అనేది నాకు మాత్రమే తెలుసు కదా, రైట్? ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ టైంలోనే ప్రాజెక్ట్తో పాటు హైపర్ కేర్ సపోర్ట్ అని ఉంటుంది. సపోర్ట్ ఓన్లీ సపోర్ట్ అన్నాము, హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. హైపర్ కేర్ సపోర్ట్ అంటే ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళు అదే టీం సపోర్ట్ చేస్తారు. మేబీ 1 month ఉండొచ్చు, 3 months ఉండొచ్చు. ఓకే ఓకే, మినిమం 1 month to 3 months సపోర్ట్ చేస్తారు ఇంప్లిమెంటేషన్ టీం. దీన్ని మనం హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ అంటే మెజారిటీగా మనం మాట్లాడేది హైపర్ కేర్ సపోర్ట్. ఈ హైపర్ కేర్ సపోర్ట్ తర్వాత ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ని బట్టి అదే కంపెనీ సపోర్ట్ చేస్తుంది. అదే కంపెనీ సపోర్ట్ చేస్తుంది అంటే కన్సల్టెంట్ మారిపోతాడు. ఓకే ఇప్పుడు నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసావు, ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇంప్లిమెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో గోలైవ్ అయింది, మే మంత్లో గోలైవ్ అయితే మేతో పాటు జూన్, అంటే జూన్ మంత్ ఎండ్ వరకు నువ్వు సపోర్ట్ చేయాలి, ఫస్ట్ మంత్ క్లోజ్ అయ్యేంత వరకు. ఓకేనా? అది అయిన తర్వాత ఓకే అఫీషియల్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ టెన్యూర్ అయిపోతుంది. దాని తర్వాత సపోర్ట్, అప్లికేషన్ మెయింటెనెన్స్ సపోర్ట్ అంటారు కదా, ఏఎంఎస్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ అని, అది పిక్చర్లోకి వస్తుంది. ఆ సపోర్ట్ ఏంటి, అది కంపెనీ ఇష్టం, క్లయింట్ ఇష్టం. ఎవరైతే ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళతోటే సపోర్ట్ చేయించుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, బయట కంపెనీస్కి తక్కువ అమౌంట్కి. ఓకే అది సపోర్ట్, అది వేరు. ఇంప్లిమెంట్ చేసిన టీం ఇచ్చేదాన్ని హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. హైపర్ కేర్ సపోర్ట్ అయిపోయిన తర్వాత నార్మల్ రెగ్యులర్ సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్, అది కంటిన్యూస్. ఇంకా నువ్వు ఎస్ఐపి వాడినన్ని రోజులు నీకు సపోర్ట్ ఉండాలి. ఓకే అండ్ ఫాలో ఓకేనా? అప్ ఇంకోటి ఏంటంటే లైక్ మనకి ఎర్రర్స్ వస్తాయి కదండి, అవి రిజాల్వ్ చేసేది ఓన్లీ లైక్ వైల్ డూయింగ్ ద పేమెంట్ ప్రాసెస్ అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అడుగుతున్నాను. లైక్ ఏపీఈ రన్ చేసినప్పుడు కానీ, లైక్ మాన్యువల్ లైక్ పోస్టింగ్స్ చేసినప్పుడు కానీ, లైక్ వాట్ ఎవర్ ద ఎండ్ యూజర్ సమ్ ఏరియాలో మిస్టేక్ లైక్ పేమెంట్ రన్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది. అదేనా, లేకపోతే లైక్ వైల్ డూయింగ్ ద టాక్సేషన్, అసెట్ మాస్టరింగ్ ఆ ఎక్కడైనా ఏరియాలో కూడా అన్ని మీరు ఎస్ఐపిలో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ 3 ఉంటాయి. ఒకటి మాస్టర్ రికార్డ్స్ క్రియేట్ చేయడము, 2 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడము, 3 రిపోర్ట్స్ తీయడము. బేసిక్గా ఈ 3 ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటాము. మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, రిపోర్ట్ తీసేటప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనల్ని అప్రోచ్ అవుతాడు. ప్లస్ వీటిల్లో ఏవైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, కొత్త ఫంక్షనాలిటీస్ ఇంక్లూడ్ చేయాలన్నా కూడా మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అంటే సపోర్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తావు, ఒకటి కొత్త ఫంక్షనాలిటీని యాడ్ చేస్తావు. అక్కడ 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇన్సిడెంట్, ఒకటి చేంజ్ రిక్వెస్ట్, ఇంకొకటి సర్వీస్ రిక్వెస్ట్. ఓకే వీటితో పాటు సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఆల్రెడీ ఎస్ఐపి వాడుతున్నారు, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి కదా. మీరు గోయింగ్ ఫార్వర్డ్ ఏమవ్వాలి, అది మీ బిజినెస్కి హెల్ప్ అవ్వాలి కదా, టైం అండ్ మనీని రెడ్యూస్ చేయాలి కదా. గంట చేస్తున్నావు, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏమవ్వాలి, 1 hour టైం తక్కువ అవ్వాలి. ఎందుకు? యూజర్కి కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ప్రాసెస్ అంతా స్ట్రీమ్ లైన్ అయిపోయింది, స్టిల్ అంతే టైం పడుతుంది, యూజర్ అంతే స్ట్రగుల్ అవుతున్నాడు అంటే ఎక్కడో మిస్టేక్ అవుతుందనే కదా. యా ఒక సపోర్ట్ కన్సల్టెంట్గా ఇవన్నీ నీ టార్గెట్స్ ఉంటాయి. సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్ ఏం చేస్తున్నాము, సిస్టమ్ స్టెబిలైజ్ అయిందా లేదా, ఇంకా ఎర్రర్స్ వస్తున్నాయా లేదా, యూజర్స్ కంఫర్టబుల్ ఉన్నారా లేదా, ఏ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయొచ్చు, అంటే మాన్యువల్గా చేసే ఏ యాక్టివిటీని మనం ఆటోమేట్ చేయొచ్చు, కాస్ట్ అండ్ బెనిఫిట్ ఇవన్నీ చూపెట్టాలి క్లయింట్కి. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏ ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకురావచ్చు. సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ కొట్ట, అదే యాజ్ ఇట్ ఈస్ చేయండి, ఈ ఎర్రర్ వచ్చినప్పుడే నేను చూస్తాను అంటే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది సపోర్ట్లో. ఇవన్నీ టార్గెట్స్ ఉంటాయి క్లయింట్ నుండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నుండి కూడా ఇవి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ చూపెట్టాలి. అండ్ వన్ ఓకేనా? మోర్ థింగ్, ఇప్పుడు లైక్ లో అప్డేట్ అవుతుంటది కదా వర్షన్, సో ఆ అప్డేట్ వర్షన్స్ కూడా మనమే నోటిఫై చేస్తామా, లేకపోతే క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్ లైక్ బేసిస్ మీద వాళ్ళ సర్వర్ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత మన సపోర్ట్ లైక్ చేంజెస్ ఏం వచ్చాయని లేదు, అడుగుతారా? అప్గ్రేడ్ అనేది మనమే రికమెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బిజినెస్ ప్రాసెస్కి కరెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్న వర్షన్ సఫిషియంట్ అంటే అప్గ్రేడ్తో అవసరం లేదు. ఓకే ఇప్పుడు కొన్ని బిజినెస్ ప్రాసెస్కి కరెంట్ వర్షన్లో సొల్యూషన్ ఉండదు. ఎస్ఐపి అయినా అన్నింటికి సొల్యూషన్ ఇవ్వదు కదా ఇమీడియట్గా. వాళ్ళు కూడా కంటిన్యూస్ ఎఫర్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ కొన్ని ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ని కానీ కొత్త ఫంక్షనాలిటీస్ని కానీ
న్యూ రిలీజెస్లో రిలీజ్ చేస్తారు, కరెక్టా? యా అట్లా వాళ్ళు వాడే బిజినెస్ ప్రాసెస్కి కరెంట్ వాళ్ళు యూజ్ చేసే వెర్షన్లో సొల్యూషన్ లేదు, నెక్స్ట్ వెర్షన్లో అంటే కరెంట్ వచ్చిన లేటెస్ట్ వెర్షన్లో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నప్పుడు అప్గ్రేడ్ చేస్తారు, అంటే కరెంట్ వెర్షన్ నుంచి కొత్త వెర్షన్కి. అది టెక్నికల్ అప్గ్రేడేషన్. అంటే మీరు ఉన్న ప్రజెంట్ వెర్షన్ నుంచి నెక్స్ట్ వెర్షన్కి దానికి చిన్న చిన్న చేంజెస్ ఏవైనా ఉంటే అవి కాన్ఫిగ్ చేయాలి, ప్లస్ రిగరస్ టెస్టింగ్ చేయాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఓకే ఫైన్. విజయ్. హలో హలో అజయ్, నేను వినపడుతుందా? వినబడుతుంది, చెప్పండి. యా నాది ఈ క్లాస్ గురించి కాదు. యాక్చువల్గా నన్ను బ్యాచ్ 5లో వేశారు అండ్ ఇంగ్లీష్ క్లాస్ ఏమో 9 PM అంటున్నారు. ఇంగ్లీష్ క్లాస్ ఇనిషియల్ క్లాసెస్ ఏమైనాయో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నిన్న మీరు పోస్టింగ్ గురించి చెప్పారు, రివర్స్ పోస్టింగ్ గురించి చెప్పారు. ఆ ఆ ముందు క్లాసెస్ ఏమైనాయి, అందులోకి ఈ ఎస్ఏపి సిస్టమ్ ఇస్తా అన్నారు, అది ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు యూట్యూబ్లో క్లాసెస్ చూడడానికి కొన్ని క్లాసెసే కనిపిస్తున్నాయి. ఈ రికార్డింగ్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. క్లాస్ అయిన తర్వాత ఒకసారి పింక్ చేయండి, అది గ్రూప్లో ఆల్రెడీ ఉన్నాయి. మీరు క్లాస్ అయిన తర్వాత ఒకసారి పింక్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. ఓకే ఓకే. అదే విధంగా సాఫ్ట్ కాపీ వస్తుంది అన్నారు కదా, మెయిల్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, నాకు ఇంకా రాలేదు. మెయిల్లో కాదు, నేను మిమ్మల్ని ఆల్రెడీ గ్రూప్లో యాడ్ చేశాను, గ్రూప్లో వచ్చేస్తుంది. ఓకే ఓకే ఫైన్ అజయ్. ఓకేనా? థ్యాంక్స్ అజయ్. యా, యా ఆల్ రైట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఆల్ రైట్. యా, ఏకే. ఇప్పుడు సపోర్ట్ లో ఇన్సిడెంట్ సిఆర్ ఎస్ఆర్ డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు సర్వీస్ రిక్వెస్ట్ అనుకోండి. సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ లాక్ అవుతుంది కదా, పాస్వర్డ్ మర్చిపోతారు, పాస్వర్డ్ లాక్ అవుతుంది, కొత్త రోల్ కావాలి, కొత్త యూజర్ ఐడి క్రియేట్ చేయండి, ఇట్లాంటివన్నీ కూడా సర్వీస్ రిక్వెస్ట్. ఓకేనా? ఇన్సిడెంట్ అంటే నువ్వు ఏదైనా ఒక ప్రాసెస్ చేసేటప్పుడు ఎర్రర్లు వస్తాయి కదా. ప్రాసెస్ చేసేటప్పుడు ఎర్రర్ రావడం అంటే ఎంట్రీ చేసేటప్పుడు ఎర్రర్ రావడం కానీ, రిపోర్ట్ చూసినప్పుడు నెంబర్ మ్యాచ్ అవ్వకపోవడం కానీ, మాస్టర్ డేటా చేసేటప్పుడు ఇంకేదైనా ఇష్యూ రావడం కానీ, లేదంటే నువ్వు చేసే దాంట్లో ఏదైనా నీకు క్లారిఫికేషన్ కావాలన్నా కూడా ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తావు, టికెట్. చేంజ్ రిక్వెస్ట్ అంటే కొత్త ఫంక్షనాలిటీ కావాలి, ఆల్రెడీ ఎస్ఐపి వాడుతున్నావు, అది కాకుండా దాంట్లో ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ కావాలి, కొత్తది కాన్ఫిగరేషన్ చేయాలి అన్నప్పుడు చేంజ్ రిక్వెస్ట్. ఇవి ప్రాక్టికల్గా చూస్తాం మనం. కరెక్ట్. చేంజ్ రిక్వెస్ట్ అంటే సిస్టంలో చేంజ్ చేస్తే, కాన్ఫిగరేషన్ జరిగితే చేంజ్ రిక్వెస్ట్, కాన్ఫిగరేషన్ లేదు అంటే ఇన్సిడెంట్. పాస్వర్డ్ మర్చిపోయాను, యూజర్ ఐడి లాక్ అయింది, కొత్త రోల్ క్రియేట్ చేయండి, ఉన్న రోల్ తీసేయండి, ఇట్లాంటివన్నీ కూడా చేంజ్ రిక్వెస్ట్, సర్వీస్ రిక్వెస్ట్. ఓకే, యా. శ్వేత. హాయ్ సార్. యా, టిఆర్ మూమెంట్ అంటే ఏంటి సార్? అది ఎలా చేస్తారు? డెవలప్మెంట్ క్వాలిటీ చేస్తాం కదా, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నార్మల్గా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసినా కూడా డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ అని 3 ఉంటాయి. మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా డెవలప్మెంట్లో చేస్తారు. డెవలప్మెంట్లో మళ్ళీ 3 సర్వర్స్ ఉంటాయి, అంటే వాటిని క్లయింట్ అంటారు. లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ఐడి పైన ఒక 3 digit నెంబర్ ఉంటుంది, నోటీస్ చేశారా ఎప్పుడైనా? అవును, క్లయింట్ నంబర్ 100. రైట్. సో డెవలప్మెంట్లో అట్లా 3 నెంబర్స్ ఉంటాయి, 100 కానీ, 110 కానీ, 120 కానీ, 100, 150, 200 కానీ, అట్లా 3 నెంబర్స్ ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ క్లయింట్, ఇంకొకటి డెవలప్మెంట్లో టెస్టింగ్ క్లయింట్. ఈ 2 మాత్రమే మనం వాడతాము. డెవలప్మెంట్లో 3వది టెక్నికల్ది, అది అబాప్ కన్సల్టెంట్ వాడతాడు. అంటే ఇన్ షార్ట్, డెవలప్మెంట్లో మీరు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఒక క్లయింట్లో కాన్ఫిగరేషన్ చేస్తారు, డెవలప్మెంట్లో టెస్టింగ్ చేసేటప్పుడు ఇంకొక క్లయింట్లో టెస్టింగ్ చేస్తారు. ఒక క్లయింట్లో చేసిన కాన్ఫిగరేషన్ ఇంకో క్లయింట్లోకి తీసుకెళ్లాలంటే మనం ఈ టిఆర్ మూవ్మెంట్ చేయాలి. మీరు ఏ సెట్టింగ్ కాన్ఫిగరేషన్ చేసి సేవ్ చేసినా ఒక ప్రాంప్ట్ వస్తుంది, ఒక నెంబర్ వస్తుంది, మీరు ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు, గుర్తుందా? అవును సార్. దాన్ని టిఆర్ అంటారు. ఈ టిఆర్స్ 2 ఉంటాయి, ఒకటి
కస్టమైజేషన్ రిక్వెస్ట్ అంటారు, ఇంకొకటి వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటారు. ఒక ఫికో కన్సల్టెంట్గా మీరు చేసేవి మ్యాక్సిమం అన్నీ కూడా కస్టమైజేషన్ రిక్వెస్ట్. ఇదేం చేస్తారు, మనకి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ 3 ఉన్నాయా? ఈ 3 కూడా సపరేట్ సిస్టమ్స్. కాకపోతే కాన్ఫిగరేషన్స్ ఒకేసారి చేస్తారు. ఒకసారి చేసిన కాన్ఫిగరేషన్ని అన్ని సిస్టంలోకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మూవ్ చేయాలి. విత్ ఇన్ డెవలప్మెంట్లో చేసేటప్పుడు క్లయింట్ కాపీ అంటారు. ఏమంటారు? క్లయింట్ కాపీ. దీనికి SCC1 వాడతారు. SCC1 వాడితే డెవలప్మెంట్ 100లో ఉన్న సెట్టింగ్ డెవలప్మెంట్ 120లోకి, అంటే డెవలప్మెంట్ కాన్ఫిగరేషన్ సిస్టంలో నుండి డెవలప్మెంట్ టెస్టింగ్ సిస్టంలోకి ఆటోమేటిక్గా సెట్టింగ్స్ వచ్చేస్తాయి. అక్కడ మీరు టెస్టింగ్ చేస్తారు. మీరు చేసిన కంపెనీ కోడ్ కానీ ఫిజికల్ ఇయర్ కానీ ఏవైతే చేశారో డెవలప్మెంట్ 200లో ఏవి కనబడవు. అంటే డెవలప్మెంట్ టెస్టింగ్ క్లయింట్లో ఏది ఉండదు. ఎందుకు? మీరు అక్కడ కాన్ఫిగరేషన్ చేయలేరు. అవన్నీ నాన్ మోడిఫైబుల్ క్లయింట్ అంటారు. ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్ని క్లయింట్ కాపీ SCC1 కొట్టినప్పుడు డెవలప్మెంట్ 200లో ఈ సెట్టింగ్స్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతాయి. అప్పుడు అక్కడ టెస్టింగ్ చేస్తారు. అక్కడ టెస్టింగ్ ఓకే అయితే డెవలప్మెంట్లో నుంచి క్వాలిటీకి వెళ్ళాలి. ఇప్పుడు డెవలప్మెంట్ క్వాలిటీ అనేది వేరు సర్వర్. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు? డెవలప్మెంట్లోనే ఉన్నారు కదా. డెవలప్మెంట్ కాన్ఫిగర్, డెవలప్మెంట్ టెస్టింగ్ రెండు విత్ ఇన్ డెవలప్మెంట్. విత్ ఇన్ డెవలప్మెంట్లో క్లయింట్ కాపీ చేస్తారు. డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే డెవలప్మెంట్లో టిఆర్ని రిలీజ్ చేసినప్పుడు మాత్రమే క్వాలిటీలోకి ఇంపోర్ట్ చేయాలి. డెవలప్మెంట్లో రిలీజ్ చేయాలి, క్వాలిటీలో ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ STMS_ ఇంపోర్ట్ అనే టీ కోడ్ వాడతారు క్వాలిటీలో. డెవలప్మెంట్లో SE01 కానీ SE09 కానీ వాడి రిలీజ్ చేయాలి టిఆర్. ఓకేనా? దీని తర్వాత క్వాలిటీలో యూసర్తో పాటు డెవలప్మెంట్లో ఒకసారి టీ కోడ్ చెప్పరా రిలీజ్ చేయడానికి? SE01 వాడచ్చు, SE09 కూడా వాడచ్చు. ఓకే, ఇవి ప్రాక్టికల్గా చూపిస్తాను నేను సిస్టంలో. ఎట్లా రిలీజ్ అవుతుంది, ఎట్లా ఇంపోర్ట్ అవుతుంది, ఎట్లా క్లయింట్ కాపీ అవుతుంది, ఏ సిస్టంలో వెళ్తాము, ఏ క్లయింట్ నెంబర్ పెడతాము, ఇవన్నీ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఏది చేసేటప్పుడు ఏ డాక్యుమెంటేషన్ కావాలి, చెక్ లిస్ట్ ఏంటి, డీటెయిల్గా రాస్తాను. ఓకేనా? ఫైనల్గా ప్రొడక్షన్లో కూడా అంతే ఇంపోర్ట్ చేస్తారు. అది యాక్చువల్గా ఒక టాస్క్ ఇచ్చారనమాట, డర్నింగ్ది. F150 రన్ చేయమన్నారు, టెస్టింగ్ కూడా చేయమన్నారు దాని మీద. సో అందు గురించి తెలుసుకుందామని సపోర్ట్ ప్రాజెక్ట్కి ట్యాగ్ అయ్యాను అనమాట. సో దానికి టాస్క్ ఇచ్చారనమాట, F150 రన్ చేయమని. ఓకే, మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఇట్లాంటివి ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే అజయ్, థ్యాంక్ యూ. ఆల్రైట్, సునీల్ సార్, వన్ మూమెంట్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ వన్స్ అగైన్. ఇప్పుడు లెనోవో ఇండియా ఉంది కాబట్టి మనం ఫ్రమ్ లెగసీ సిస్టమ్ టు SAP సిస్టమ్ మూవ్ చేయాలి సార్. సో ఇనీషియల్ కంపెనీ కోడ్ మీరు చెప్పినట్టు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ చేసాం సార్. రిమైనింగ్ JDFS, Oracle, MS Dynamics జస్ట్ మనం సిస్టమ్ మూవ్ చేసాం SAP సిస్టమ్, బికాస్ విచ్ వీ హ్యాడ్ ఆల్రెడీ క్రియేటెడ్ వన్ కంపెనీ కోడ్, కంప్లీట్లీ సిస్టమ్ డిజైన్ చేసాం సార్. ఇంప్లిమెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో బిజినెస్ చేంజ్ చేసింది సార్, నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ లెనోవో ఎంటర్ అయింది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఈ మూమెంట్ లో ఈ SAPనే వర్కౌట్ అవుతుందా సార్? మళ్ళీ దానికి తగ్గ లేదు అవుతుంది. అది ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ కానీ ఇంకోటి కానీ ఎంటర్ అయినప్పుడు దానికి సంబంధించిన కొన్ని ప్రాసెసెస్ మాత్రమే మారుతాయి. ఓవరాల్ గా అకౌంటింగ్ కానీ ఇవన్నీ కానీ సిమిలర్ గా ఉంటాయి మళ్ళీ. ఓకే, సో దాన్ని కూడా మనం రోల్ అవుట్ అంటాం, నాట్ ఇంప్లిమెంటేషన్. రోల్ అవుట్ అంటారు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ కోడ్ లోనే ఎగ్జిస్టింగ్ సెటప్ లోనే వాళ్ళు ఆ బిజినెస్ ప్రాసెస్ ని ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, లేదు అంటే ఇట్లాంటి ఇండస్ట్రీ స్పెసిఫిక్ SAP నుంచి సపరేట్ మాడ్యూల్ ఉంటుంది, IS అంటారు. అంటే ఎట్లాగైతే SAP ఫికో అంటావో అట్లా SAP IS అని ఇండస్ట్రీ స్పెసిఫిక్ రీటైల్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ ఇన్సూరెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ ఉంటాయి. ఇవేంటంటే టైలర్ మేడ్ సొల్యూషన్స్ ప్రొవైడెడ్ బై SAP టు మీట్ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్కి. ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్
ఎస్ఏపి వాళ్ళే ఇస్తారు. వాటిని ఇండస్ట్రీ స్పెసిఫిక్ మాడ్యూల్స్ అంటారు, ఐఎస్ అంటారు. ఓకే ఓకేనా? ఓకే సార్. యా, థ్యాంక్స్ ఫర్ క్లారిటీ. ఆల్ రైట్, ఫైన్. వన్ లాస్ట్ డౌట్. ఏం అంటే ఇప్పుడు మీరు సునీల్ గారు అడిగారు కదా ఒక డౌట్, లైక్ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి మూవ్ చేసామనేసి, లైక్ ఇప్పుడు నార్మల్ గా లైక్ ప్రొడక్షన్ క్వాలిటీ లైక్ డెవలప్మెంట్ సర్వీస్ మనకున్నాయి ఎస్ఏపిలో. లైక్ వైల్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ద నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లైక్ మనం ఆ స్పేస్ ని ఎలా ఫిల్ చేస్తాం, లైక్ మూమెంట్ ని డేటా మైగ్రేషన్ కి? ఓన్లీ మీ డేటా LSMW in మైగ్రేషన్ ECB, కంటిన్యూ చేయండి. only LSMW, like that is the way like used in ECC. While coming to the HANA, it is a LTMW. That is the only path we can migrate that SAP to non-SAP, like non-SAP to SAP. అంతే. ఎల్టీఎంసీ కానీ మైగ్రేట్ యువర్ డేటా కానీ బీడీసీ కానీ వాడతారు, ఏదైనా వాడవచ్చు. అంటే ఇదే వాడాలని రూల్ ఉండదు. మీరు LSMW కూడా వాడచ్చు, LTMC కూడా వాడచ్చు, మైగ్రేట్ యువర్ డేటా కూడా వాడచ్చు, బీడీసీ కూడా వాడచ్చు. ఏది వాడతామో అనేది మనం ప్రజెంట్ ఏ సిస్టంలో ఉన్నాము, ఏ వర్షన్లో ఉన్నాము అనే దానిపైన ఉంటుంది. అంటే 1909 వర్షన్లో ఉన్నామా, 2020 వర్షన్లో ఉన్నామా, 2021 వర్షన్లో ఉన్నామా, అంటే S4 HANAలో ఏ వర్షన్లో ఉన్నారు దాని బేస్ పైన మీరు ఏదైనా వాడచ్చు. And before doing the migration, we need to convert those data into like notepad or the Excel format. ప్రీడిఫైన్డ్ S4 HANAలో అన్ని మైగ్రేషన్ కి సంబంధించిన ప్రీడిఫైన్డ్ టెంప్లెట్స్ SAP ప్రొవైడ్ చేస్తుంది. లైక్ మీ మైగ్రేట్ యువర్ డేటా కానీ LTMC కానీ అప్లోడ్ టెంప్లెట్స్ SAP డిఫైన్ చేస్తుంది. రెడీ టు యూస్ అప్లికేషన్స్ అనమాట. డేటా మైగ్రేషన్ కి డౌన్లోడ్ చేయడము టెంప్లెట్, డేటా ఫిల్అప్ చేయడము, అప్లోడ్ చేయడము, అంతే. అండ్ ఇంకొకటి ఫాలోఅప్, ఇప్పుడు మనం నార్మల్ గా ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, అది పార్ట్ ఆఫ్ దిస్ సర్వర్ లైక్ లెవెల్స్ లో ఉంటుందా? లైక్ దేర్ ఆర్ 5 levels ఇన్ ఇంప్లిమెంటేషన్, రైట్? లైక్ అవి కూడా లైక్ కంప్లీట్ దీస్ సర్వర్స్ లెవెల్స్ లో ఉంటుందా, లేకపోతే అది ఒక సపరేట్ అయినా, లేకపోతే ఎలాగనేసి అది కన్ఫ్యూజన్. ఒకే సర్వర్ లో చేస్తారు కాన్ఫిగరేషన్ అంతా కూడా. డెవలప్మెంట్ 100 సర్వర్ లో మాత్రమే చేస్తారు. అక్కడ నుండి మిగతా సర్వర్ లోకి కాపీ చేస్తారు. దాన్నే మనం TR అంటారు కదా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కానీ. ఓకే. మీరు ఏ సెట్టింగ్ సేవ్ చేసినా ఒక నెంబర్ వస్తుంది, నోటీస్ చేశారా? కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఆ నెంబర్ ని TR అంటారు. ఆ నెంబర్ ని మీరు రిలీజ్ చేసినప్పుడు, కాపీ చేసినప్పుడు నువ్వు చేసిన సెట్టింగ్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకే. ఫర్ TR కి లైక్ మనం లైక్ ఇంపోర్ట్, లైక్ మనం క్వాలిటీ టు డెవలప్మెంట్ టు క్వాలిటీ కానీ లైక్ ప్రొడక్షన్ కి పంపించేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ లైక్ దాన్ని ఆ ప్రాసెస్ ని ఏమంటారండి? అదొక TR రిలీజ్ ప్రాసెస్ అంటారు. అంటే అక్కడ ఒక T కోడ్ యూజ్ చేస్తాం, ఇందాక శ్వేత గారు అడిగారు కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇంపోర్టింగ్ కి ఇంకొక TR STMS_import వాడతారు. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, ఇవన్నీ ప్రాక్టికల్ గా చూపిస్తాను నేను మీకు. ఓకే, షూర్. ఓకే, సీక్వెన్స్ గా ఏం చేస్తారు, మన రోల్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ కాన్ఫిగ్ చేస్తారు, ఏ క్లయింట్ లో చేస్తారు, అది ఎట్లా రిలీజ్ అవుతుంది, ఇవన్నీ సీక్వెన్షియల్ గా ప్రాక్టికల్ గా చూపిస్తాను, రాస్తాను ఎక్సెల్ లో. ఓకేనా? ఓకే సార్. యా, ఆల్ రైట్, ఫైన్ దెన్. సో రిమైనింగ్ పాయింట్ నెక్స్ట్ వీకెండ్ సెషన్ లో కంటిన్యూ చేద్దాం. గుడ్ నైట్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.